వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హాట్ టాపిక్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఆయన అనుమానాస్పద మృతి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. కొంతమూరు సమీపంలో ఆయన డెడ్ బాడీ పడి ఉన్న తీరుపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ అనుమానాలు నివృత్తి చేసే పనిలో పడ్డారు పోలీసులు. విచారణ వేగవంతం చేస్తారు. గత కొన్ని రోజులుగా చాలా ఎక్కువ సంఖ్యలో పోలీసులు దీనికి సంబంధించి విస్తృతంగా విచారణ చేస్తున్నారు. నిన్నే పాస్టర్లంతా కలిసి హోంమంత్రి అనిత గారిని కూడా మీట్ అయ్యారు. త్వరితగతిన ఈ అనుమానాలు నివృత్తి చేయాలని, అదేవిధంగా రిపోర్టు ఇవ్వాలని కూడా కోరారు. దీనికి సంబంధించి సీఎం గారు కూడా ఇప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారని, ప్రతి ఒక్కరూ కూడా ప్రవీణ్ గారి పట్ల గౌరవభావంతో ఉన్నారని, ఖచ్చితంగా డీటెయిల్ రిపోర్ట్ త్వరలోనే వస్తుందని చెప్పారు. సో ఇంత వివరంగా చెప్తున్నా ఎందుకు కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఈ కుల మతాలకు సంబంధించి ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఎక్కడ చిన్న లైన్ దాటినా దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక మతం అనేది వారి పూజా మందిరానికి పరిమితం కావాలి, లేదా కులం అనేది వాళ్ళ ఇంటికే పరిమితం కావాలి. ఎవరికి వారు వారి కుల మతాలను గౌరవించుకుంటూనే వారి సాంప్రదాయాలు ఆచరిస్తూ ఎదుటివారి వ్యక్తుల కులాలని, మతాలని, అలాగే సాంప్రదాయాలను కూడా గౌరవిస్తే ఇప్పటికీ ఎలాంటి ఎఫెక్ట్ రాదు. అయినప్పటికీ కొంతమంది సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఈ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల ఎందుకు ఇంత ఆందోళనలు చేస్తూ ఉద్యమాలు ఉధృతం చేసే విధంగా, అలాగే కొంతమంది రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? సో ఇవన్నీ ఆగాలంటే ఎలా? మనం ప్రవీణ్ గారి గురించే మాట్లాడుకుంటే ఆయన చేసిన వాక్యాలు కానీ, ఆయన చేసిన బోధనలు కానీ వింటే ఆయన ఎక్కువగా కులవాదానికి, మతవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఎప్పుడు కూడా మతం కంటే మనిషిని ప్రేమించాలని, అలాగే మానవత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన ఎక్కువగా చెప్తుండేవారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన హిందూ, ఇస్లాం మతాల పట్ల, వారి ఆచారాల పట్ల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది క్రైస్తవ సంఘాలు, కొంతమంది పాస్టర్లు చేస్తున్న అన్యాయాలకు సంబంధించి కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. సో అప్పుడు ఏదైనా సరే మంచి కంటే చెడు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది, దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇదే విధంగా ఆ సమయంలో క్రైస్తవ సంఘాల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, అదేవిధంగా హిందూ, ఇస్లాం మతాల నుంచి నాయకుల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ బెదిరింపు కాల్స్ రావటం, సో కాబట్టి ఇది యాక్సిడెంటల్ కాదు, ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా చేసిన తీరు క్రైస్తవ సంఘాల నాయకులు కొంతమంది అనడం జరిగింది. దీని పట్ల ఇప్పటికే పోలీసులు విచారణ వేగవంతం చేస్తారు. ఇక్కడ పోలీసులు కూడా చాలా సంయమనం పాటిస్తూ వారు ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా ప్రశంసనీయమని చెప్పాలి. ఎక్కడా కూడా, ఎందుకంటే ఎక్కడైనా సాధారణంగా ఏ వ్యక్తి అయినా చనిపోతే అనుమానాస్పదంగా కనిపిస్తే దానికి సంబంధించి చాలా డీటెయిల్గా వివరాలు సేకరిస్తూ ఉంటారు. ఇది చాలా హై ప్రొఫైల్ కేసు, అందులోనే దైవ సేవకులుగా ఉన్నారు, చాలా భావోద్వేగాలతో కూడుకున్న అంశం. ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు జరగకూడదు, ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టాలి. కాబట్టి కొంచెం రిపోర్ట్ విషయంలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఈలోపే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హోంమంత్రి గారు కూడా నిన్న హెచ్చరించడం చూస్తాం. సో మొత్తానికి అసలు ఏం జరుగుతోంది, వీటి మాటను మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రయత్నాలు చేస్తున్నారా? సో మత సామరస్యం వెలువరియాలంటే ఏం చేయాలి? ఈ మత సామరస్యం కాపాడడం మనందరి బాధ్యత కాదా? మతమా, మానవత్వమా? ఇదే అంశంపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బ్రదర్ షఫీ గారు, మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు, చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. నమస్తే షఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. అలాగే శ్రీనివాసానంద సరస్వతి గారు, సాధు పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. నమస్తే శ్రీనివాసానంద సరస్వతి గారు. నమస్తే. నమస్తే సార్. కాసేపట్లో మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతారు సోనీవుడ్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. సో ముందుగా షఫీ గారు, సో మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ సుపరిచితమే, చాలామంది మోటివేట్ చేస్తూ ఉంటారు. మీ మోటివేషన్తో చాలామంది ప్రేరేపితం కూడా మనం చూస్తూ వచ్చాం. సో అసలు ఎలా చూడాలి సార్, గత కొన్ని రోజులుగా ఈ జరుగుతున్న పరిణామాలు కానీ, సంఘటనలు కానీ మనం ఎలా చూడాలి? సార్ విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట యొక్క ప్రభావం చాలా బలంగా సమాజం మీద పడుతుంది. అంటే నేను మాట్లాడేటప్పుడు నా మాట యొక్క ప్రభావం నా చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అవగాహన కలిగి ఉండాలి. అంటే రెస్పాన్సిబిలిటీగానే మాట్లాడాలి, బాధ్యతాయుతంగానే మాట్లాడాలి. ఇలాంటి సంఘటనలు జరగగానే నోటికొచ్చినట్లుగా ప్రతి ఒక్కళ్ళు వ్యాఖ్యానించడము, వాళ్ళు మాట్లాడటం వల్ల ఒక నెగిటివ్ మెసేజ్ కనుక వెళ్ళిపోతే మాటను తిరిగి తీసుకోలేము. ఈరోజు ఈ సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, సంతాపం అందరం వ్యక్తం చేశారు. అక్కడ ఒక అనుమానం వచ్చింది, ఇది యాక్సిడెంటా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, వారి పని వారు చేసుకుంటారు. యాక్చువల్గా దానికి మనం డిమాండ్ చేయొచ్చు, సార్ మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, మాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకు అనుమానం ఉందంటే ఈ కారణాల వల్ల అనుమానం వస్తుంది, ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ చెప్పేటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. వాయిస్ రేస్ చేశారు. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఆ ప్లేస్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగినట్టు ఒక చిన్న పొరపాటు నాకు అనిపించింది ఏంటంటే,
మాకు అనుమానం ఉంది అని చెప్పి ఆగిపోవాల్సింది కొంతమంది ఇంకొంచెం ముందుకు వచ్చేసి మాకు ఫలానా 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 వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్పేసి కొన్ని సంస్థల పేర్లు వ్యక్తుల పేర్లు ఓపెన్గా మీడియా ముందు చెప్పడం అన్నది నిజంగా జరగకుండా ఉండవలసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పేర్ల ప్రస్తావన చేసేసారో వీరి మనసులో ఏముంటుంది, అసలు దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళలా అంటే మా పేరు బయటకు వచ్చేసింది, అనవసరంగా మమ్మల్ని మార్కెట్లో బ్లేమ్ చేసేసారు. ఇంకా సామాన్య ప్రజలు ఎలా ఉంటారండి, వీళ్ళ వల్లనే అని నమ్మడం మొదలు పెట్టేస్తారు. వీళ్ళకి ఇన్సెక్యూరిటీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ మళ్ళీ వీళ్ళు దీన్ని శత్రుత్వ భావంతో తీసుకోవడము, అంటే మత విద్వేషాలు వచ్చేసాయి రెండు మత వర్గాల మధ్య. నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, సో ఏదైనా మాట్లాడచ్చు అనే ఫీలింగ్ తో ఉన్నారు తప్పించి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఎవరు ఎగ్జాక్ట్లీ అంటే భావ ప్రకటన అంటే లిమిటేషన్స్ ఉన్నాయండి. ఏది పడితే అది నేను మాట్లాడేస్తాను అంటే తప్పది. అంటే నేను మాట్లాడేదానికి నా భావం వ్యక్తం చేయొచ్చు, అంతే తప్ప దానికి విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఈ విషయం మనకి క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ సార్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఒక సమస్య సమాజంలో ఉన్నప్పుడు ఆ సమస్య గురించే చర్చ జరుగుతూ ఉంటుందండి. వాస్తవానికి ఇక్కడ ఇంటెలెక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే సమస్య గురించి కాకుండా సమస్యకు మూల కారణాలు ఏంటో చూడగలగాలి. రూట్ కాజ్ ఏంటో చూసి ఆ రూట్ కాజ్ ని కనుక మనం తీసేయగలిగితే ఈ సమస్య ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా పోతుంది. ఈ రోజు నేను గమనిస్తున్న విషయం ఏంటంటే ఈ వేరు మత వర్గాల మధ్య విద్వేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు వాళ్ళని సహించుకోవడం, వాళ్ళు వీళ్ళని సహించుకోవడము, ఒక వర్గంలో ఉన్నటువంటి వారి కొంతమంది వారి గ్రంథాలని దూషించడము, వారి యొక్క పుణ్యపురుషుల్ని దూషించడము, వారు నమ్ముతున్న వ్యక్తిత్వాన్ని దూషించడము, వారు వీరిని దూషించడం, ఇలా కొంతమంది చేస్తున్నారు. చూడండి, ఒక వర్గంలో 1 కోటి మంది ఉన్నారనుకోండి, దాంట్లోంచి ఏ ఒక్కరు ఇలా చేసినా కానీ ఇంపాక్ట్ కమ్యూనిటీ మొత్తం అవుతుంది. ఇక్కడే ఒక పాయింట్ అర్థం కాదు నాకు, అది కుల మతాలకు ఎందుకు ఆపాదిస్తారు? ఆ వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బట్టి ఉంటుంది కదా అది. అవును, వాస్తవమే. అయితే మాట్లాడే వ్యక్తి ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే మీ మతాన్ని నేను అటాక్ చేస్తున్నాను, నా మతం సరైనది అన్న వాస్తవం వస్తుంది. కాబట్టి ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యనే డిఫరెన్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి కొన్ని డిస్కషన్ చర్చలు ఉన్నాయి. మీరు అన్నారు కులానికి మతానికి వ్యతిరేకంగా అన్నారు, కుల మతం లేదు మానవత్వమే ముద్దు అన్నట్టుగా మాట్లాడారు. అప్రిషియేట్ చేయాలి, వాస్తవం ఇది, ట్రూత్ అది. అయితే కొన్ని డిస్కషన్స్ ఎలా జరిగాయంటే హిందూ సోదరులతో జరిగినటువంటి డిస్కషన్స్ అయినా, ముస్లిం సోదరులతో జరిగినటువంటి కొన్ని డిస్కషన్స్లో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీయో లేక నెగిటివ్ భావాలు వచ్చే విధంగానో కించపరిచే విధంగానో కొన్ని వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా ఎప్పుడు కూడాను రెండు మత వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు సమాంతర విషయాలు మాట్లాడుకోవాలి, లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని పాజిటివ్ దృక్పథంలో చేయాలి తప్ప మిమ్మల్ని కించపరిచి, ఇప్పుడు చూడండి, నేను నమ్మేది సరి అయింది అనాలంటే మీరు నమ్మేది తప్పు అని ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. అవును, ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ప్రజలకు మంది ఇప్పుడు మీరు మన టైటిల్ కూడా ఇచ్చారు, మీరు మన ప్రైమ్ 9లో మతమా మానవత్వమా అని ఇచ్చారు. నేనేమంటానంటే మతమా మానవత్వమా అంటే మతం వేరు మానవత్వం వేరు అని అర్థమైపోతుంది ఇక్కడ, అంతే కదా. మతమా మానవత్వం ఎందుకు ఇచ్చాము? నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, మతాన్ని తీసుకుంటే మానవత్వం లేదు, మానవత్వం తీసుకుంటే మతం లేదని. ఇది నిజమా అంటే 100% నిజమే. మతం వేరు, ధర్మం వేరు. ధర్మంలో మానవత్వం ఉంది. మతం ఏంటి అంటే చూడండి సార్, ధర్మం అంటే మన ధార్మిక గ్రంథాలలో ఉంది ధర్మం సార్. ఏంటి అవి? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఈ గ్రంథాలు ఏవైతే శృతులుగా ఉన్నాయో దీంట్లో ధర్మం ఉంది. బైబిల్ ఉంది, బైబిల్లో ధర్మం ఉంది. ఖురాన్ ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. అయితే ఈ గ్రంథాలు చేత పట్టుకొని బోధించేవారు వారు ఏదైతే బోధించారో వారి అభిప్రాయాలని జోడించి అది మతం. అంటే మానవుని యొక్క మతి నుండి జనించిందే మతము. అందుకే చూడండి, ఒకే గ్రంథాన్ని పట్టుకుని బోధించారు, వేరు వేరు రకాలుగా బోధిస్తుంటారు. ఉదాహరణ చూసినట్లయితే మన క్రైస్తవ బైబిల్ ఉన్నారు, బైబిల్ ఒకే బైబిల్ ఉంది. బైబిల్ పట్టుకుని బోధించేటువంటి వేరు వేరు డినామినేషన్స్, వేరు వేరు సంఘాలు చూసుకుంటే వీరి బోధ ఒకలాగా, వారి బోధ ఒకలాగా, వారి బోధ, ఇవన్నీ మతాలు. మతాలు అంటే అభిప్రాయాలు 10 ఉండొచ్చు, గ్రంథం ఒకటే ఉంటుంది. గ్రంథం ధర్మం బోధిస్తుంది, ప్రజలు బోధించేది మతాలు అంటే అభిప్రాయాలు. ఇదే విధంగా చూడండి, మన వేదాలు ఒకటే ఉన్నాయి, చతుర్వేదాలు చెప్తున్న విషయం ఒకటే ఉంది, ఉపనిషత్తులు, భగవద్గీత. కానీ బోధించేటువంటి విధానంలో శైవం అనే వచ్చింది, వైష్ణవం వచ్చింది, ద్వైతం వచ్చింది, అద్వైతం వచ్చింది, విశిష్ట అద్వైతం వచ్చింది, ఇలా రకరకాలు వచ్చాయి. ఇవన్నీ కూడాను అభిప్రాయాలు అంటా నేను. గ్రంథంలో ఇన్ని అభిప్రాయాలు లేవు, గ్రంథంలో ఒకటే ఉంది. ఇదే విధంగా ఖురాన్ ఉంది, ఖురాన్ ఒకే గ్రంథం, ఖురాన్లో ఉంది ధర్మం. కానీ ఖురాన్ని బోధించేటటువంటి వారు బోధిస్తే అనేక జమాతులు వచ్చేసాయి. ఇక్కడ హనఫియాన్ వచ్చింది, షాఫీ, హంబలి, రకరకాల స్కూల్ ఆఫ్ థాట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మతాలు. మతాలు అంటే అభిప్రాయాలు, దీన్ని మజహబ్ అంటాం. దీని వేరు, మజహబ్ వేరు, ధర్మం వేరు, రిలీజియన్ వేరు. అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్? మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా మంది స్టేట్మెంట్ ఇస్తుంటారు, అన్ని మతాలు బోధించేది ఒకటేనండి అంటారు. ఇంత బ్లండర్ స్టేట్మెంట్ ఇంకోటి లేదంటాను. అన్ని మతాలు ఒకటి బోధించట్లేదు, ఒక్కొక్క మతం ఒక్కొక్కటి బోధిస్తుంది. మతాలంటేనే అభిప్రాయాలు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ధర్మం ఒకటి.
అది చెప్పే వ్యక్తులు బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నా అభిప్రాయాలు దాంట్లో జోడించబడతాయి కదా. అవును, yes, correct. కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ధర్మం ఏంటి సార్ అంటే వేదాలలో ఉన్న ధర్మమే, బైబిల్లో ఉన్న ధర్మమే, ఖురాన్లో ఉన్న ధర్మమే, భగవద్గీతలో ఉన్న ధర్మమే, ఒకే ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఒకటే. ఉదాహరణకి ఇక్కడ మనం గమనించినట్లయితే సార్, ఇక్కడ విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్తాను. విద్వేషమైన వేర్పాటు వాదమైన ఒక అంటురోగం వంటిది అంటుకుంటుంది. ఉదాహరణకి ఒక వర్గంలో విద్వేషాలు లేక వేర్పాటువాద భావాలు ఉంటే ఉదాహరణ క్రైస్తవులు ఉందనుకోండి, హిందువులకు అంటుకుంటుంది, ముస్లింలకు కూడా అంటుకుంటుంది. ఈ మతాల మధ్య ఏమవుతుంది? వేర్పాటువాదం వస్తుంది, వైషమ్యాలు వచ్చేస్తాయి, విద్వేషాలు వచ్చేస్తాయి. సరే, మతాల మధ్య ఉండి ఆగిపోతుందా అంటే కాదు. మతం లోపల ఉండే వర్గాల మధ్య కూడా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇది ముస్లింలకు అంటుకుంది అనుకోండి, ముస్లింల నుండి వేరు వర్గాలు ఉన్నాయే, వీళ్ళు ఒకరిని ఒకరు అసహించుకోవడం మొదలు పెడతారు. వాళ్ళని వాళ్ళే క్రైస్తవుల్లో నుండి వేరు డినామినేషన్స్ సంఘాలు వారి అసహించుకుంటారు. అక్కడ వేర్పాటు వస్తుంది. హిందువులు కూడా ఈ వేర్పాటు, శైవ వైష్ణవం వేర్పాటు. మీరు చెప్తున్నారు ఏ మతాల పేరుతో వారి అభిప్రాయాలు ప్రజల మీద రుద్దుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ ధర్మమైనా ఒకటే చెప్తుంది, ఎవరికి ఎక్కడ హింస ప్రేరేపించమని చెప్పి. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, క్షమించాలి. ఏ ధర్మమైనా కాదు, ధర్మం ఒకటే ఉంది. 2-3 ధర్మాలు ఉంటే ఏ ధర్మం అనొచ్చు, ఏ మతమైనా అనొచ్చు. ఏ మతమైనా ఒకటి బోధించట్లేదు, మతాలు వేరువేరుగా బోధిస్తున్నాయి. ధర్మం ఒకటే, భాషలు వేరు, బోధించిన ఋషులు వేరు. ఉదాహరణకి ఒక క్లారిటీ కోసం విషయం చెప్తానండి. భగవద్గీతలో 4వ అధ్యాయము 7-8 మంత్రాలు శ్లోకాలు మనం చూసినట్లయితే అక్కడ శ్రీకృష్ణుడు వారు చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను, మరి అక్కడ ధర్మాన్ని స్థాపింపచేస్తాను అని చెప్పారు. అంటే ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని స్థాపింపచేయడం కోసం పరమాత్మ భూమి మీదకి అవతరించడం జరుగుతుంది. అవతరించి అక్షర పరబ్రహ్మ గురించి బోధించడం జరుగుతుంది, ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించినా కానీ. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఇతను భరద్గురువా జగద్గురు అంటే భరద్గురు కాదు, జగద్గురు. కేవలం భారతదేశానికే కాదు కదా, భారతఖండ జగద్గురు. ఎక్కడ జగత్తులో పూర్తి ప్రపంచంలో ఎక్కడ ధర్మం క్షీణించినా ఆ పరమాత్మ అవతరించాల్సిందే, బోధించాల్సిందే. ఈ పరమాత్మ అంటే ఎవరండి? పరమాత్మ అంటే కేవలం హిందువులకు సంబంధించిందా? కానే కాదు. ఏ పరమాత్మ అవతరిస్తాడని చెప్తున్నారో ఇదే పరిశుద్ధాత్మగా బైబిల్లో చెప్పడం జరిగింది. ఇదే రూహుల్ ఖుద్దూస్ పరిశుద్ధాత్మక ఖురాన్లో చెప్పడం జరిగింది. దీన్నే జిబ్రైల్ అంటారు, ఈ పరిశుద్ధాత్మని గాబ్రియల్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ చెప్పబడే విషయం అంటే అదే భగవద్గీతలో 4వ అధ్యాయం 1-2 శ్లోకాలు మనం చూస్తే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, ఓ కృష్ణ, ఈ యోగం ఏదైతే నీకు బోధించడం జరుగుతుందో, ఈ ధర్మము, ఇది ముందుగా సూర్యుడికి బోధించడం జరిగింది. సూర్యుడు అంటే మొదటి మానవుడు ఆదాము. ఇదే మనువుకి బోధించడం జరిగింది, అంటే మహర్షి మనువుకి. ఇదే ఇక్ష్వాకులు బోధించడం జరిగింది, ఇదే ఇప్పుడు నేను నీకు బోధించడం జరుగుతుంది అన్నారు. ఇదే విషయం ఖురాన్లో కూడా ఉంటుంది. ఖురాన్లో 41 సూరా 43 సూరా 12 వాక్యంలో ఉంటుంది క్లియర్గా. అక్కడ ఏ ధర్మం అయితే నీకు బోధించడం జరుగుతుందో మొహమ్మద్ ప్రవక్త, ఇది ముందుగా నూహుకి బోధించాను, అంటే మహర్షి మనుకు బోధించాను. ఇదే అబ్రహాంకి, తర్వాత మూసాకి, ఈసాకి ఇదే ధర్మం మీకు బోధించడం జరుగుతుంది. అంటే ధర్మం ఒకటేనండి. ఎప్పుడైతే అరబ్బు ఆ ప్రాంతంలో ధర్మం క్షీణించి మానవత్వం లేకుండా పోయిందో అక్కడికి కూడా అదే పరిశుద్ధాత్మ, అదే పరమాత్మ, అదే జిబ్రైల్ అవతరించి మొహమ్మద్ అనే ఋషికి ధర్మాన్ని బోధించారు. అది అరబీ భాషలో. ఏదైతే ఇక్కడ సంస్కృతంలో బోధించారో అదే అరబీలో బోధించారు. భాష మారింది తప్ప ధర్మం మారలేదు. ధర్మంలో ఏముంది సార్? ధర్మంలో చెప్పబడే విషయం ఏంటంటే మానవుడు నిరహంకారంగా ఉండాలి. అహంకారం ఉండకూడదు. ఎందుకు? ఇది నాది ఏది కాదు కదా, ఇవ్వబడిందే. కాబట్టి నేను ఈరోజు నన్ను రేపు ఉంటానో లేదు తెలియదు. కాబట్టి అహంకారం ఉండకూడదు, సమానత్వం ఉండాలి. తర్వాత మానవత్వంతో జీవితం గడపాలి, రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ఆ తర్వాత ఆ సృష్టికర్త భగవంతుడు, ఆ సర్వేశ్వరుడితో డైరెక్ట్ కనెక్షన్లో ఉండాలి. ఇది సార్ ధర్మం. అంటే నీతి, నిజాయితీ, మానవత్వము, నిరహంకారంగా బతకడం, ఇదే ధర్మం. ఏ గ్రంథం చెప్పినా కానీ ఏ ధర్మం, ఇదే ధర్మం చెప్పదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే సార్, మతం అనేది అడ్డుగోడలు కడుతుంది, మతము విద్వేషాలు రేకెత్తిస్తుంది. ఇప్పుడు అంటే చాలా మంది ఈ విద్వేషాలు ఎందుకు వచ్చాయంటే రూట్ కాజ్ ఒకటి ఉందండి. రూట్ కాజ్ ఏంటంటే నా దగ్గరే సరైన ధర్మం ఉంది, నా గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము, మిగిలిన గ్రంథాలన్నీ పరిశుద్ధమేం కావు. మోక్షాన్ని పొందాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, స్వర్గాన్ని పొందాలంటే నేనే సరైన మార్గంలో ఉన్నాను, మిగిలిన వాళ్ళు ఎవరు కాదని ముస్లింలు భావిస్తున్నారు, క్రైస్తవులు భావిస్తున్నారు, ఇట్లా వేరు వేరు వాళ్ళు కూడా ఇలా భావిస్తున్నారు. ఇది వాస్తవం కాదంట నేను. ఎందుకంటే ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మానవత్వానికి సంబంధించేనా, నీతి నిజాయితీకి సంబంధించేనా కానీ ఈ సందేశం అన్ని గ్రంథాల్లో అందుబాటులో ఉంది. కాబట్టి మనం పరిశీలన చేయకుండానే నా దగ్గరే సత్యం ఉంది, ఇంకెవరి దగ్గర సత్యం లేదు అంటాము, సరైన విషయం కాదు. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సోనీ వుడ్ గారు కూడా జాయిన్ అయ్యారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సోనీ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. ముందుగా శ్రీనివాసన్ సరస్వతి గారితో మాట్లాడతాను. శ్రీనివాసన్ సరస్వతి గారు నమస్తే సార్. సో ఎలా చూడాలి ఇప్పటివరకు మనకి షఫీ గారు చెప్పినట్టుగా
ఇప్పుడు మతాలు వేరు, ధర్మం ఒకటే చెప్తుంది. అది ఎవరు చెప్పినా, మీలాంటి సాధు పరిషత్ అధ్యక్షులు చెప్పినా, లేదా ఆ క్రైస్తవ దైవ సేవకులు చెప్పినా, ముస్లిం మత పెద్దలు చెప్పినప్పటికీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు కదా. ఎవరు చెప్పినా ఎవరిని కూడా ఖచ్చితంగా అందరూ మానవత్వంతో ఉండాలి, ఎదుటి వ్యక్తిని కించపరచకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, ఇలాంటి ధర్మసూక్తులు వెల్లడిస్తూ ఉంటారు. కానీ ఏంటి జరుగుతున్న పరిణామాలు మనం ఎలా చూడాలి? కేవలం ఇక ప్రవీణ్ గారి ఇష్యూనే కాదు, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు, ఇది పారద్రోలాలంటే ఇప్పుడు ఆ పెద్దల స్థానం, గురుస్థానంలోని మీలాంటి వ్యక్తుల బాధ్యత ఎంత, మాలాంటి వాళ్ళ బాధ్యత ఎంత? చాలా సంతోషం స్వామి, ఈరోజు మన చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీకు, మన సఫీ గారికి, అలాగే పెద్దలకి ధన్యవాదాలండి. చెప్పండి సార్. స్వామి, మన ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, మన సనాతన కానీ గోక్షేరమేకం బహుధేను జాతం, మృత్పిండమేకం బహుభాండ రూపం, సువర్ణమేకం బహుభూషణాన్ని, ఏక పరాత్మ బహుదే వర్తతి. వినిపిస్తుంది స్వామి వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. కాబట్టి బంగారం ఒక్కటే, ఆభరణాలు అనేకం. మృత్పిండమేకం అంటే మట్టి ఒక్కటే, ఆకులు అనేకం. ఆవులు అనేక రంగులు ఉంటాయి, గోమాతలు, కానీ పాలు ఒక్కటే. అలాగే ఏకః పరాత్మ బహుదేహ వర్తది. పరమేశ్వరుడు కూడా ఒక్కడే, అనేక అవతారాలుగా ఆయన అమ్మేస్తున్నాడు. కర్మాన్ని మన సఫీ గారు ఏదైతే భగవద్గీతని కోట్ చేశారో, ఆ పరిత్రాణాయ సూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ధర్మాన్ని రక్షణకి అనేక అవతారాలుగా, రూపాలుగా వస్తున్నారు అని మన మహాత్ములు, మన ఋషులు అందరూ కూడా మనకు చెప్పారు. ఏకం సత్ విప్రహ బహుదా వదంతి. ఉండేటటువంటి పదార్థం ఒకటే, ఆ పరమేశ్వరుడు స్వరూపంగా ఆ స్వరూపం ఒక్కటే. దాన్ని విప్రులు అంటే జ్ఞానులు రకరకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉన్నారు, కానీ ఉండేది మాత్రం మూల పదార్థం ఒక్కటే, ఆ బ్రహ్మం ఒక్కటే, ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పారు. ఏకమా అద్వితీయ బ్రహ్మ అంటే ఉండే పరమాత్మ ఒక్కరే అని మన వేద ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. స్వామి వివేకానందుల వారు కూడా ఈ మతం చెప్పారండి. మతం కోసం టు బి గుడ్ అండ్ టు డూ గుడ్, దిస్ ఈజ్ ద ఆఫ్ రిలిజియన్. మతం అనేది అందరికీ మంచిని బోధించాలి, మంచిని కల్పించాలి. అలా కల్పిస్తేనే అది మతం, అంతే తప్ప ఒక మతం అనేది సమాజంలో ఒక శాంతి స్వభావాన్ని ఏర్పాటు చేయాలి, ఒక ఆనందాన్ని వెలివిరిచేటటువంటి చేపట్టాలి, అందరినీ సమాజాన్ని ఏకం చేయాలి. వసుదైక కుటుంబం అనేటువంటి భావం సమాజంలో అద్దలందరూ, విజ్ఞులందరూ కూడా కృషి చేయాలి. అంతేగాని మరి ఇటువంటి బాధాకరం రాష్ట్రాలు ఇంతకు ముందు అదేమీ అందరం కూడా ఒక భారతీయుల సోదర భావంతో రెండు ఉభయ రాష్ట్ర అందరం కూడా మతాల వాళ్ళం కూడా కలిసి సహనం చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య చాలా బాధాకరం ఇటువంటి వాదాలు, ఇటువంటి చర్చలు, ఇటువంటి ఏదైతే ఒకరిని మీద ఒకరు తెచ్చుకోవడం, ఈ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి, భావ ప్రకటన స్వేచ్ఛ మన భావాన్ని మనం వ్యక్తం చేసేటట్టు మనకు ఉన్నది, రాజ్యాంగం కల్పించింది. కానీ ఎదుటి వాళ్ళ తాలూకా భావాన్ని కించపరచకూడదు, ఎదుటి మతాల మీద చేయకూడదు, ఎదుటి వాళ్ళ అభయాలని కిందచి అగౌరవపరిస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అనే కాదు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడితే చెప్పండి చెప్పండి స్వామి. అదే గుర్తెరిగి మాట్లాడితే అసలు ఇలాంటి ఇష్యూలే రావంటున్నా. మా మనం చేయొచ్చు. కాబట్టి భారతదేశం గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం అదే, అందరినీ కూడా కలుపుకుంటుంది. అందరు గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ జీవ. స్వామి వివేకానంద గారు అంట, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ జీవ. దేర్ ఇస్ నో అదర్ గాడ్ బిసైడ్స్ దట్ ఏ పర్సన్ హూ సెర్వ్స్ జీవ, ఈ సెర్వ్స్ గాడ్ ఇన్ నీడ్ అని. భగవంతుడు అన్ని రూపాలు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఈశ్వర సభూతానాం హృదయ చేర్జున తిష్టతి. పరమేశ్వరుడు అందరిలో ఉన్నాడు. మన సనాతన ధర్మం చెప్పేది, అలాగే ఇతర మతాలు కూడా చెప్పేవి అదే. కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేక, దీన్ని పూర్తిగా లోగా వెళ్ళి ఆ మూలాలకు వెళ్ళి దర్శించలేక, గురువుల ద్వారా ఒక గురువు దగ్గర ఉండి ఈ జ్ఞానాన్ని మనం
చక్కగా మనం ఉపాసన చేయగలిగితే విశాలమైనటువంటి భావన కలుగుతుంది స్వామి. అదేమీ లేకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో 4 మాటలు చదివేసి, 4 వాక్యాలు చదివేసి, 4 శ్లోకాలు కంఠస్థ పెట్టేసి నాకే అంతా తెలుసు అని అలాంటి వ్యక్తుల వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మన సనాతన ధర్మం కానీ మనందరం కూడా భారతీయులం. మనందరం కూడా ఒక వసుదైక కుటుంబం. స్వామి వివేకానందుల వారు కానీ, రామానుజాచార్యులు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అందరూ గురువులు కూడా చెప్పేది ఇదే. మనందరం కూడా ప్రపంచంలో ఉండేటటువంటి సర్వే భవ సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే ప్రాణి పశ్యంతు మా కష్టి దుఃఖ భాగ్భవేత్తు. ఎవరు దుఃఖపడకూడదు, ఎవరు నిరాశ్రులుగా ఉండదు, అందరూ ఆనందంగా ఉండాలి. సరే భవంతు సుఖినః, సుఖంగా ఉంది. ప్రపంచంలో క్షమించాలి, ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు ఉన్నా కూడా అందరూ సుఖంగా ఉండాలి అని బోధించినటువంటి సనాతన ధర్మం. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మం అందరూ కూడా అర్థం చేసుకోవాలి, అందరం కలిసి ఉండాలి. వారు ప్రవీణ్ గారు ఏదైతే వారు చనిపోయారో దానికి మేము చాలా బాధపడుతున్నాం. అందరం కూడా సమాజం అంతా కూడా బాధపడుతుంది, అర్థం చేసుకుంటుంది. అంటే సంఘటన జరిగేటప్పుడు సఫీక్ చెప్పారు, పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మాట్లాడే ముందు వెనక ముందు చూడాలి. ఒకసారి నాలుగులోంచి ఆ నోటిలోంచి మాట వచ్చితే అది పృథివీ దాటిపోతుంది, దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి మనం సమన్వయం పాటించాలి ఇలాంటి సందర్భం. పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడుతున్నారు, నిజంగా చాలా ప్రశంసనీయం. వారు ఈ ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఇవన్నీ నివృత్తి చేశారు, అందరినీ కూడా సముదాయిస్తున్నారు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఎలాంటి సమాజంలో ఇలాంటి విద్వేషాలు వస్తాయి, సమాజానికి హానికరం, దానివల్ల నష్టపోతాం, అందరమే నష్టపోతాం, ఒక్కరే కాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజం నష్టపోతుంది. సమాజం బాగుండాలని కదా మనందరం కోరుకునే వాళ్ళం. అది ఏ మతస్థులైనా ఎవరు బోధించినా కూడా సమాజం శ్రేయ కోసమే ఇవ్వాలని చెప్పేటప్పుడు మరి సమాజానికి శ్రేయస్సునివ్వకుండా, సమాజానికి మన మాటల వలన, మన చేతల వలన సమాజానికి హాని కలిగితే ఇక మనం ఆ మతాల వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి? మత బోధకులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం? స్వామీజీలుగా మనం, లేకపోతే హిందువులుగా మనం ఏం నేర్చుకుంటున్నాం? కాబట్టి అందరినీ కూడా ప్రేమిద్దాం. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పినటువంటి సనాతన ధర్మం మనది. అలాగే ఈ భారతదేశంలో ఏవైనా చిన్న చిన్న వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. అన్ని మతాల్లో కూడా దేవతలకు కూడా యుద్ధాలు జరిగాయి, వారిలో మనస్పర్ధలు వచ్చాయి, వారి గురువుల్లో కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. వారు వచ్చేటప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారు, చక్కగా పరిష్కరించుకున్నారు, ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. పరస్పరం భావయంత శ్రేయ పాపవాప్త. సమస్యలు వచ్చేటప్పుడు ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి, కూర్చొని వారు మాట్లాడేది ఎవరైతే చెప్పేస్తే దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు రాష్ట్రంలో అయోమయ పరిస్థితి వచ్చేసింది. అనుమానాలు నివృత్తి చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పినట్టుగా నిజం చెప్పలేసుకుంటూ అబద్ధం ఊరం తిరిగి వచ్చిందని అవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. సో ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ సమయం పాటించాలి. ఎస్ సార్, షఫీ గారు, సో ఎలా చూడాలంటే ఇప్పుడు యువతకి ప్రధానంగా వాళ్ళు నేర్పించాల్సింది ఏంటి సార్? ఇప్పుడు ముఖ్యంగా స్వామి శ్రీనివాస దయానంద సరస్వతి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు స్వామీజీ, చాలా చక్కటి విషయాలు మీరు తెలియచేయడం జరిగింది. వారు చెప్పిన విషయాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మానవులందరూ కూడా వసుదైవ కుటుంబము అనే విషయం మర్చిపోయారు, గుర్తుపెట్టుకోవాలనే విషయం వారు జ్ఞాపకం చేశారు. అంటే ఏంటి అసలు వసుదైవ కుటుంబము అంటే ఏంటి అంటే ప్రతి మానవుడు కూడాను ఒకే జంట సంతానము. అంటే మూలం ఒకటే, మనందరికీ తండ్రి ఒకడే ఉన్నాడు, మనందరికీ తల్లి ఒకళ్ళే, ఒకే జంట నుండి మనమంతా వచ్చాము, వసుదైవ కుటుంబంగా ఉన్నాము. అంటే ఇప్పుడు ఇంత ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్లడ్ రిలేషన్ ఉంది. దీన్ని చూడండి, బైబిల్ మనం చూస్తే ఆదం హవ్వ అన్న ప్రస్తావన ఉంటుంది, ఖురాన్లో కూడా ఆదం హవ్వ ప్రస్తావన ఉంటుంది. యాక్చువల్గా ఆదం అంటే ఏంటి అంటే చాలామంది ఆలోచన ఏంటంటే ఈ ఆదం అంటే ఏదో భాషకు సంబంధించిందంటే కాదు. ఆదం అంటే సాంస్క్రిట్ వర్డ్ అండి. ఇప్పుడు ఆదివారము అంటాము, ఆది అంటాము, ఆదమ అంటాము. ఆదం అంటే మొట్టమొదటి మానవుడు. తర్వాత హవ్వ అంటారు. హవ్వ అంటే చూడండి, పెద్ద వయసులో నుండి స్త్రీ అవ్వ అవ్వ అని పిలుస్తాము. అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ రూట్ మొట్టమొదటి మానవుడు అడుగుపెట్టింది భారతదేశంలోనే. అంటే మానవుడు మొదలైంది ఆధ్యాత్మిక కేంద్రం కూడా భారతదేశమే.
మొట్టమొదటి దైవవాణి ఏదైనా వచ్చిందంటే సంస్కృతంలోనే వచ్చిందని చెప్పాలి. అంటే అసలు ఇక్కడి నుంచే మానవునిక పుట్టుక వసుదైవ కుటుంబం అండి. మానవులందరూ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి సంతానము. అందుకే చూడండి మనందరం కూడా బ్లడ్ రిలేషన్ ఉంది, ఒకరికొకరు బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు కులమతాల సంబంధం లేకుండా. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాము, మొదటి విషయం. ఇంకో విషయం ఏంటంటే ఏ ఆధ్యాత్మిక వ్యక్తినైనా కానీ మతంతో సంబంధం లేకుండా మీరు దేవుడిని ఇష్టపడతారంటే దేవుడిని చాలా ఇష్టపడతాను అంటారు అందరూ కూడా. దేవుడిని నాకు చాలా ఇష్టం అంటారు. దేవుడిని ఇష్టపడటం అంటే ఏంటి? ఇక్కడ అంట మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు మరి దేవుడిని ఇష్టపడాలంటే మానవుని ఇష్టపడాలి కదా. తోటి మానవుని ఇష్టపడకుండా నేను దేవుడు అంటే నాకు ఇష్టం అంటే అది ఇల్లాజిక్ అయిపోతుంది. కంటిన్యూ చేద్దాం సార్. సోనీ గారు జాయిన్ అయ్యారు. ఎస్ అండి. ఎస్ సార్, సోనీ గారు. సో మీ గురించి మేము అంటే మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడతారో, నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంత చక్కగా వివరిస్తారో, ఒక సామాన్యుడు మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యే విధానం మాకు తెలుసు, ఎంత చక్కగా వివరిస్తారు. సో అంటే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ ప్రధానంగా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, యువతలు ప్రధానంగా మార్పు రావాలి, ఈ మత సామరస్యం వెలువరియాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. సో ఏం చెప్తారు సార్? అంటే ప్రవీణ్ గారి ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి అసలు ప్రవీణ్ గారితో నాకు తెలిసి మీరు కూడా కొంత ట్రావెల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ సో ఏంటి సార్ అంటే ఎలా చూడాలి? ఆయన చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఆయన మతం కంటే మనిషిని ప్రేమించాలి ఇలాంటి ఎక్కువ బోధనలు ఎక్కువ చేస్తారు. కానీ వాటికంటే కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అవ్వటం, కొన్ని బెదిరింపులు వచ్చాయి కాబట్టి మాకు అనుమానాస్పదంగా ఉందని కొంతమంది ఇప్పుడు ఆందోళన చేయడం చూస్తూ వస్తున్నాం. సరే, అది రిపోర్ట్ వస్తుంది, విచారణలో ఉంది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కులంకుషంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రధానంగా యువతలో ఎలాంటి మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలంటారు? ప్రవీణ్ గారు చేసిన అంటే కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి కరెక్టే. అయితే ఎక్కడ కూడా అవి చిన్న చిన్న ఫుటేజ్లు షార్ట్స్లో రూపంలో ఆయన ఏం మాట్లాడాడని కొన్ని కంటెంట్స్ మాత్రమే అయింది, కానీ కంక్లూజన్ అవ్వలేదు. అంటే ప్రతి డిబేట్ కంక్లూజన్ ఉంటుంది కదా, డెఫినెట్గా. ఆ కంక్లూజన్ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆయన చేసింది ఏంటంటే మతం అనేది మనం సృష్టించుకున్నది, మానవత్వం అనేది దైవత్వం. దట్ ఈస్ హిస్ కంక్లూజన్ ఆల్వేస్. అంటే మనం డిబేట్ ఎందుకు చేస్తామో ఒక కంక్లూజన్కి రావడానికి చేస్తాం డిబేట్. అవును. సో ఆ డిబేట్లో ప్రతి డిబేట్ యొక్క కంక్లూజన్ కూడా మానవత్వమే దైవత్వము అనే కంక్లూజన్కి ఆయన తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న పాయింట్లనే హైలైట్ చేసి కొంచెం హిందుత్వ అంటే హిందూ ధర్మానికి ఫలానా దానికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడేది వైరల్ చేశారు. ఓకే, అది అయిపోయింది, ఇప్పుడు గతం ఉంది. అయితే ఇప్పుడు మీరు యువకుల్ని ఎలాగా ఈ మతపరమైనటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారండి. ఎక్కడికక్కడ గ్రూప్గా తయారు చేస్తున్నారు పిల్లల్ని. అన్ని రిలీజియన్స్ లో కూడా అన్ని లీడర్స్కి కూడా గ్రూప్స్ కాస్కి యూత్ని ఈ ఎమోషన్కి ఒకలాంటి మోటివేషన్ చేసి పిల్లలు ఆ గ్రూప్స్లోకి ఎఫిలియేట్. సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ కావాలి. ఆ ఫాలో రావడానికి గురించి అవతలని అందరం కలిసిమెలిసి ఎలా ఉండాలి అనే దాని గురించి లేదు. ఎలా వైరల్ కావాలనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎలా వైరల్ అయితే కరెక్ట్ కదా, చెప్పడం రావట్లేదు ఇంగ్లీష్. మొక్కై వంగందే మానే వంగుతుంది ఒక సామెత ఉంటుంది. అవును. నేను ఆ కాన్సెప్ట్ చాలా సీరియస్ తీసుకుంటాను. షఫీ గారు సార్ కూడా చెప్పారు, మొక్కై వంగందే మానే వంగుతుందా. ఎగ్జాక్ట్లీ అది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల రోల్ చాలా ఎక్కువగా ఉందండి. అంటే తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లలకి ముందు నుంచి కూడాను హెల్పింగ్ నేచర్ మనం నేర్పించాలి. హెల్పింగ్ నేచర్, మానవత్వం నేర్పించాలి. చూడండి, మనం స్కూల్కి వెళ్తే ప్రతిజ్ఞ చేపిస్తుంటారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, భారతీయులందరూ నా సహోదరులు, నా మతస్థులు నా సహోదరుడు, నా కులస్థులు నా సహోదరులు కాదు కాదు కాదు. అంటే మనిషి చిన్నప్పుడు మన స్కూల్లో చేసిన ప్రతిజ్ఞని మర్చిపోతున్నాం. ఎందుకని? భారతీయులందరూ అన్నప్పుడు ప్రతి మతస్థుడు ప్రతి కులస్థుడు వచ్చేసాడు. సరే, ఇది ప్రతిజ్ఞ మాత్రమే చెప్తుందా? మన గ్రంథాలు చెప్పట్లేదా? అంటే సర్వే జనో సుఖినో భవంతు అని చెప్తుంటే మన వేదాంత శాస్త్రాలు ధర్మాలు సర్వే జనం అన్నారు తప్ప సర్వ హిందువులు అని చెప్పట్లేదు. మానవులందరూ మంచిగా ఉండాలని చెప్పారు. మరి యేసు చెప్పి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగు క్రైస్తవుని ప్రేమించు అని చెప్పట్లేదు.
యువత ఆలోచించాలి. పేరెంట్స్ పిల్లలకి బోధించాల్సిన విషయము. ముహమ్మద్ ప్రవక్త చెప్పారు, భూలోక వాసుల మీద ఎవరైతే కరుణ చూపుతారో వారి మీద పరలోకవాసి కరుణ చూపుతాడు. భూలోకంలో ఉన్న ముస్లింల మీద కరుణ చూపండి అని చెప్పలేదు, మనుషుల మీద కరుణ చూపమని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం అల్టిమేట్గా తెలుసుకోవాల్సింది, తోటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి. కులాలు మతాలు మనం పెట్టుకున్నవే తప్ప దేవుడు కులాలు మతాలు పెట్టలేదు. దేవుడు కేవలం మనిషిని పుట్టించాడు, మనిషి కోసము ధర్మాన్ని ఇచ్చాడు. ధర్మం మానవత్వానికి సంబంధించింది. ఈ బేసిక్ ఫండ్. ధర్మం ఇప్పుడు క్లిష్టతరంగా ఉండదండి, ధర్మం చాలా సులభతరంగా ఉంటుంది. అరబీలు అంటారు అద్దీను సహల్, అద్దీను యుస్రన్, అంటే దీన్ అంటే ధర్మం. ధర్మం అనేది చాలా సులభతరంగా ఉంటుంది. మనం దాన్ని మతంగా మార్చుకుని కష్టతరంగా మార్చుకున్నాం, కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి ఈ మతాలు కాదు సార్ మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ధర్మం కావాలి. ధర్మం మానవత్వాన్నే బోధిస్తుంది. ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ సనాతన ధర్మం, స్వామీజీ గారు చెప్పారు సనాతన ధర్మం ఇది బోధిస్తుందని. ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది, జాలిక దీనుల్ ఖయీమ్ అని చెప్పేసి, ఇదే సనాతన ధర్మము అని ఖురాన్ చెప్తుంది. అంటే ఖురాన్ అంటే కొత్త మతము కాదు, ఇదే సనాతన ధర్మము. ఏ సనాతన ధర్మము? ఏ ధర్మం అయితే వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బోధించిందో అదే సనాతన ధర్మం మరియు ముహమ్మద్ ప్రవక్త బోధించారు. ప్రవక్త అంటే ఋషి. ఋషులన్నా మహారుషులన్నా నబీ అన్నా రసూల్ అన్నా భాషలు పదాలు మాత్రమే, పర్యాయ పదాలే తప్ప దేవుడు మానవాళికి సందేశం ఇవ్వడం కోసం ఎన్నుకున్నటువంటి ఋషులు, మునులు, ప్రవక్తలు, రసూల్, నబీ, ఈ విధంగా పదాలు వాడతారు. ఈ ఋషుల దగ్గరికి సందేశం ఇవ్వడానికి వస్తుంది ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ అవతరించి సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఇచ్చేది ఏంటంటే ధర్మం ఏంటి, ధర్మంతో బతకాలి. ఎందుకంటే మనం మానవుడు ఏమనుకుంటా అంటే నా జీవితం నా ఇష్టం అన్న ఆలోచనతో ఉంటాం. లేదండి, నా జీవితం నా ఇష్టం కాదు. ఎందుకంటే ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు మనకు గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఉదాహరణకి మనం ఒక డివైస్ కొన్నాం అనుకోండి, ఏదైనా ఒక డివైస్ కొంటే దీన్ని హౌ టు యూజ్ అనేది ఉంటుంది, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అలాగే మానవుడిని పుట్టించిన ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ అక్షర పరబ్రహ్మ, ఆ జీవం గల దేవుడు యెహోవా అల్లా, ఏ భాషలో అయినా పిలవండి సార్, ఆయన ఒకడే ఉన్నాడు. ఆయన గైడ్ లైన్స్ ఇవ్వలేదా? ఇచ్చాడు. ప్రతి భాషలో ఇచ్చాడు, ప్రతి జాతికి ఇచ్చాడు. ఒక్కొక్క జాతికి ఒక్కో గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మానవులందరికీ ఒకే గైడ్ లైన్స్, ఒకే ధర్మాన్ని ఇచ్చాడు. అదే మానవత్వం. కంటిన్యూ చేద్దాం. ఎస్ సోని గారు కంటిన్యూ చేయండి సార్, ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి. ఇప్పుడు ఫౌండేషన్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మా అమ్మాయి 10th క్లాస్, మా అమ్మాయి 1st క్లాస్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్ ఉండేది మా అమ్మాయికి. సడన్గా మా అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది ఒక రోజు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, మా ఫ్రెండ్ నా దగ్గర కూర్చోవట్లేదు. ఎందుకమ్మా కూర్చోవట్లేదంటే, వాళ్ళ మమ్మీ నా దగ్గర కూర్చోవద్దు అన్నది. బికాస్ దే డోంట్, ఎందుకు అని అడిగితే, మనం ఏదో క్యాస్ట్ అంట కదా, మనం ఏదో ఇదంట కదా, అందుకే కూర్చోవద్దు అన్నది. సరే, చిన్నపిల్లకి నేనేం చెప్పను, 1-2 తరగతి చదివే పిల్లలకి నేనేం చెప్పను. నేను ఒకటే చెప్పా, అమ్మ నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో క్లాస్లో, ఆ పాపే వచ్చి నీ దగ్గర కూర్చుంటుంది అన్నది. సో సూపర్. పట్టుదలగా చదివింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా అమ్మాయి. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి, అమ్మ నీ పక్కన కూర్చోబెట్టుకో మా అమ్మాయిని, కొంచెం చదువు చెప్పు అని చెప్పింది. నేను ఇది లైవ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఎనీథింగ్. ఎస్, ఖచ్చితంగా సార్. అది ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే మీరు చెప్పినట్టుగా చాలా సులభతరం, అందరం కూడా ఒక మార్గంలో సన్మార్గంలో ప్రయాణించడానికి అంతా కూడా చాలా ఈజీ అవుతుంది. అదే కదా, ఎందుకు అది పాయింట్ తీసుకోవడం. మనకి సోనివుడ్ గారు చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారండి. చాలా సంతోషం, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఈ రోజు మనకి అనారోగ్యంగా ఉంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? కులాన్ని నేను చూడం, మతాన్ని నేను చూడం, బెస్ట్ జీనియస్ డాక్టర్ కావాలి మనకి. చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇది చెప్పానంటే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇందులో 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఆ పేరెంట్కి మతం మీద, కులం మీద వాళ్ళ పేరెంట్స్ వేరే అవగాహన ఇచ్చారు. అదే అవగాహన వీళ్ళ పిల్లలకి ఇస్తున్నారు ఈవిడి. ఇప్పుడు అక్కడితో ఒక మార్పు వచ్చింది, మీరు చేసిన పనితో అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా మార్పు వచ్చింది. సో మనం ఏం చేయాలంటే, ఇలాంటి విషయాలు కూడా కొంచెం మనకి కూడా ఓపిక కావాలి, అందరికీ ఓపిక కావాలి. డెఫినెట్గా ఫౌండేషన్ పిల్లలు స్కూల్లో ఫౌండేషన్ అండి. స్కూల్ పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ సిలబస్ ఈస్ డిజైన్డ్ ఇన్ ద బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్లాస్లో పిల్లల యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఏ క్లాస్లో, అసలు ఇదివరకు మేము ఉండే రోజుల్లో మోరల్ సైన్స్ అనే పుస్తకం ఉండేది. ఇప్పుడు లేదు మోరల్ సైన్స్, ఎక్స్క్లూజివ్గా మోరల్ సైన్స్ పుస్తకం ఉండేది అనమాట. కొన్ని ఆ పుస్తకాల్లో ఉండేటటువంటి ఆ మానవతా విలువలు ఉండేటటువంటి పుస్తకాలు
మధ్యలో మేము కొంచెం చిన్న పోరాటం చేసాం. గుడ్ సమారిటన్ అనేటటువంటి స్టోరీ కూడా తీసేశారని. గుడ్ సమారిటన్తో వచ్చిన తప్పేంటి? హెల్ప్ చేయమని, నీ సాటి వారికి సహాయం చేయమని చెప్తున్న స్టోరీయే కదా అది. దాని గురించి కొంత మేము పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అందుకే ఒకవేళ పుస్తకాలు రిలీజియన్కి, అసలు ఏ రిలీజియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఉండకూడదండి అవును స్టడీస్ లో. ఓన్లీ రిలీజియన్ లో మానవత్వం ఏం బోధిస్తుందో అనేటటువంటి పుస్తకాలు కరెక్ట్ గా పిల్లలకు పెడితే, అట్లాగే పిల్లల్ని కూడా ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి. ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చూడండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి డిస్కోలు వేయిస్తున్నారు, విపరీతమైనటువంటి డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టిస్తున్నారు. కానీ ఏ స్కూల్లోనైనా ఒక స్కిట్ కాంపిటీషన్ పెట్టారా అండి? మత సామరస్యం మీద మీరు అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి అని ఒక కాంపిటీషన్ పెట్టారండి ఎక్కడైనా ఆ సబ్జెక్ట్ మీద? ఎలా రావాలంటారు? ఇవన్నీ అంటే ఇవి పుస్తకాల్లో ఉండాలండి, సిలబస్ లో ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఎంత క్లాస్ వరకు పిల్లల్లో పుస్తకాల్లో ఉండాలి. ఎలా మీరు కలిసి కూర్చోవాలి, ఎలా కలిసి పెరగాలి అనే అంశాల మీద పుస్తకాల్లో ఉండాలి. దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. షేరింగ్ ఉండాలి, షేరింగ్ నేర్పించాలి. షేరింగ్ ఎలా నేర్పించాలి? ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయాలి స్కూల్లో. ఓన్లీ రాయడం కాకుండా ప్రాక్టికల్ కూడా కొన్ని మార్కులు పెట్టి కండక్ట్ అని ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో మీకు ఒక పిల్లోడి కేస్ షీట్ చూస్తే కండక్ట్ అని ఉంటుంది. వాళ్ళ గురించి ప్రతి డీటెయిల్డ్, వాట్ ఈస్ హీ లైక్, హెల్పింగ్ చేస్తున్నాడా, దేని మాట్లాడుతున్నాడు, అతను వొకాబులరీ ఏంటి, అతను రిసీవింగ్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, టీచర్స్, అసలు మీకు ఎన్ని పాయింట్లు ఉంటాయి. ఒక బుక్లెట్ ఉంటుంది ఇట్లాగా. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఈ బుక్లెట్ మళ్ళీ ఆన్లైన్లో ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ లింక్ అయి ఉంటుంది. డిజి లాకర్ లో ఈ బుక్. రేపు వీడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా క్రైమ్ చేసి పోలీస్ స్టేషన్ లో తీస్తే ఈ బుక్ ఓపెన్ చేస్తాడు. ఖచ్చితంగా స్కూల్లో ఈ పిల్లోడు ఎలా ఉన్నాడని నేనేమంటున్నానంటే, పిల్లలుగా ఉన్నప్పుడే వీళ్ళని మార్చండి. పెద్దోళ్ళ తర్వాత వీళ్ళకి ఐడియాలజీ, రకరకాల ఐడియాలజీ, ఎందుకంటే చిన్నప్పుడు ఒక ఐడియాలజీ వచ్చేస్తే ఆ ఐడియాలజీలను బతుకుతారు. ఖచ్చితంగా సార్. ఎస్ సరస్వతి గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఏ కులంలో పుట్టాలని మనకి తెలియదు, మనం ఎక్కడ పుట్టాలో మన చేతుల్లో ఉండదు. సరే, ఏదైనప్పటికీ ఎవరి కుల మతాలను వాళ్ళు గౌరవించుకోవటం, సాంప్రదాయాలు ఆచరించడం మంచిది. అలాగే ఎదుటివారిని కూడా గౌరవించడం అనేది ప్రధానం ఎవరికైనా సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటేనే మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. తల్లికి బిడ్డ కాకుండా పోతుంది, బిడ్డ పట్ల తల్లి కర్కశంగా ప్రవర్తిస్తోంది, లేదా ఇలా రకరకాలుగా ప్రతిరోజు కొన్ని వేల వార్తలు చదువుతూనే ఉన్నాం, కొన్ని చూస్తూనే ఉన్నాం. సో ఇంకా భవిష్యత్ తరాల్లో ఇంకా రకరకాల టెక్నాలజీలు వస్తున్నాయి, ఇంకేమైపోతుందో అసలు పిల్లలకి ఏమర్థమవుతుందో ఏమర్థం కాదని సందిగ్ధంలో పడిపోతుంటే ఇంకా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అసలు ఏం చెప్పారనేది పూర్తిగా ప్రసారం చేయకుండా వాళ్ళు ఏదో వైరల్ కావడానికి, వాళ్ళు ఏదో ఎక్కువగా పబ్లిసిటీ రావడానికి కొంచెం పాయింట్లు తీసుకుని దాన్ని హైలైట్ చేసి వీళ్ళల్లో లేనిపోని విషబీజాలు నాటే విధంగా చేయటం. సో ఎలా అంటారు? ఇప్పుడు సపోజ్ తిరుమలనే తీసుకుందాం. తిరుమల కొంతమంది అన్యమత ప్రచారంలో వెళ్ళి ఇప్పుడు నిజంగా తిరుమల స్వామిని దర్శించుకోవాలనుకుంటే అక్కడ రూల్స్ ఉంటాయి, ఏ మతస్థులనే వెళ్ళి దర్శించుకోవచ్చు, వాళ్ళ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. కానీ అక్కడ రెచ్చగొట్టేలా అన్యమత ప్రచారం చేస్తూ వేషధరణలు వేసుకుంటూ ఇలా రకరకాలుగా ఎదుటివారి మనోభావాలు కించపరిచే విధంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఎక్కడ దీనికి పులి స్టాప్ పడాలి? కొద్ది మంది వ్యక్తుల వల్లనే సమాజంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. సమాజంలో అన్ని మతాల్లో కూడా చాలా మంది మహాత్ములు ఉన్నారు. చాలా మంది అన్ని మతాలని కూడా ప్రేమించేటువంటి వాళ్ళు అన్ని మతాల్లో కూడా ఉన్నారు. అందరినీ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళు సంకుచిత భావాలతో, పూర్తిగా అవగాహన లేక, ఏదో 4 విషయాలు చదివి నేనే పండితుడిని, నేనే గొప్పవాడిని, నేనే నాకంతా తెలిసేటువంటి ఇటువంటి భావాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి స్వామి. భారతదేశంలో ఆనాడు విశ్వవిద్యాలయాలు వెళుతాయి. ప్రపంచంలో అసలు ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో ఏ దేశాల్లో విశ్వవిద్యాలయాలు లేవు. నలంద విశ్వవిద్యాలయం, తక్షశిలలో విశ్వవిద్యాలయం, బెనారస్లో విశ్వవిద్యాలయం, అలాగే అనేక విశ్వవిద్యాలయాలు మనకి పెషావర్లో విశ్వవిద్యాలయం. దేశ విదేశాల నుండి ఎన్నో మతాల వాళ్ళు, ఎంతో మంది ప్రపంచ దేశాల నుండి కూడా వచ్చి విద్య నేర్చుకొని సకల ధర్మాలు అంటే సకల వారి మతాలు ఉండేటువంటి భావనలన్నీ కూడా అర్థం చేసుకొని
అందరూ కూడా చాలా తరించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. అలాగే భారతదేశంలో ఎంతో మంది ట్రావెలర్స్ వచ్చారు. అబ్దుల్ రజాక్, నికోలా కాంటి, అలాగే చైనా పాహియాన్, కుయానత్ సాంగ్, చాలా మంది ఇతర దేశాల నుండి భారతదేశంకి వచ్చి భారతదేశం విశ్వగురువు అందరినీ ఆదరిస్తుంది. ఇది గొప్ప ఒక సనాతన ధర్మం అంటే అందరినీ అసలు విభేదాలతో ఉండదు. అందరూ ఒకటే, అందరూ మన బిడ్డలము, అందరం భగవత్ స్వరూపులం. మమయ వంశో జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా భగవంతుడి స్వరూపాలమే అనేటటువంటి అహం బ్రహ్మాస్మి. ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా కూడా దైవ స్వరూపులే, బ్రహ్మస్వరూపులే. శివోహం, నేను ఆ శివస్వరూపాన్ని నేనే. ఇలాంటి గొప్ప విశాల భావాన్ని ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భారతదేశం ఎప్పుడో ఒక సందేశాన్ని ఇచ్చింది. దాన్ని ఈరోజు పెద్దలు చెప్పేటట్టుగా మన పాఠ్యాంశాల్లో మనం అది లేకపోవడం, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పొట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఆ పద్యాలు ఎక్కడున్నాయి స్వామి? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్పతనం, గురువులు గొప్పతనం, పొరిగింటి వాడి గొప్పతనం, సమాజంలో అందరిలో ఆత్మస్వరూపాన్ని ఎలా చూడాలి, అందరినీ ఎలా ప్రేమించాలి. స్వామి వివేకానందుల వారు అమెరికా వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంతవరకు డిక్షనరీలో ఉన్నది ఆ పదం, కానీ మర్చిపోయారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని వందలాది మంది వారు ప్రసంగాల్లో చెప్పారు. కానీ మొట్టమొదటిసారి వివేకానంద స్వామి నా ప్రియమైన సోదరులేరు అనేసరికి ఆనందపడిపోయి 2.5 నిమిషాలు అప్పటికొట్టి మారుమోగిపోయింది ఆడిటోరియం. అంటే ఇటువంటి ప్రపంచానికి అందరినీ కూడా హక్కులు తెచ్చుకుంటాం, అందరినీ ప్రేమిస్తాం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఈ భారతదేశానికి రాలేదు. పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, పర్షియన్లు వచ్చారు, మంగోళ్ళు వచ్చారు, అరేబియన్లు వచ్చారు, అలాగే మనకి చైనా వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తైమూర్లు వచ్చారు. ఎన్ని దేశాలు వచ్చారు చెప్పండి, అన్నం పెట్టలేదా? వాళ్ళందరినీ మనం తెచ్చుగా. భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. ఇది అందరినీ కూడా, భారత భూమి అంటేనే ఇది సకల ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఉన్నారో అందరూ కూడా ఆనందంగా ఇక్కడ ఉండేటటువంటి అటువంటి పరిస్థితులు. కాబట్టి విశాలమైన ధర్మం మనది. చివరికి ఎంతటి ధర్మం అంటే దేవుడు లేడు, అసలు దేవుడే లేడు, ఇది అజ్ఞానం అని చెప్పినటువంటి చార్వాకులు కూడా హక్కును చేర్చుకున్నాం మనం. చార్వాకుడు ఏం బోధించాడు? సఫీ గారికి మన పెద్దలు తెలుసు, అసలు దేవుడే లేడు, అనంత మూఢం, దేవుడు ఉన్నాడనేవాడు మూఢుడు అన్నాడు ఆయన. అయినా ఆయన కూడా ఆదరించింది దేశం. ఎంత గొప్పతనం అండి! దేవుణ్ణి తిట్టేవారని, దేవుణ్ణి కించపరిచేవారని, అసలు దేవుడే లేడనేవారు. రకరకాల భావాలు ఉండేవాళ్ళు అందరినీ కూడా. ఇది వసిక కుటుంబం. ఒక తల్లి ఒక తండ్రి 4 బిడ్డలు ఉంటారు, ఒక్కొక్క ఐదుతో ఉంటారు. అయినా వాళ్ళందరూ ఆ తల్లిదండ్రుల సంతానే. కాబట్టి భారతదేశంలో ఎవరు ఏ విధంగా ఉన్నా అంతా ఒకటువంటి ఒక విశాల భావాన్ని మనం అందించి, ఈ రోజు దాన్ని అర్థం చేసుకోక ఈ రోజు కొంతమంది వ్యక్తులు కొంతమంది విలువన్న సమాజం చెడిపోతూ ఉన్నది. దీనిపైన ఎప్పుడైనా సభ్య గారితో మాట్లాడినాము. ఒక రానున్న రోజుల్లో మేమందరం కలిసి ఒక సర్వమత సమ్మేళనం పెడతాం. నగరమా లేకపోతే విజయవాడ ఎక్కడైనా మా 4 ప్రాంతం తీసుకొని చేయకపోతే రానున్న తరాలకి ఏం సందేశం ఇస్తాం? ఒకటి తర్వాత ఒకటి ఎవరో ఏదో పూజారి చనిపోయారు, లేకపోతే ఎవరో చనిపోయారు, దాని మీద దాని మీదే చర్చలు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేశారు. చూడండి, ఏ మాధ్యమాలు చూసినా, ఎక్కడ మీడియాలో చూసినా ఇదే చర్చ. దీనివల్ల ఏమవుతుంది? ఒక అభద్రతా వెళ్ళిపోతున్నారు. రేపు నేను రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతా? ఎవరైనా జరగకూడనటువంటి సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు? ఇలాంటి మాటలు, ఎమోషనల్ స్పీచెస్ అన్ని కూడా ఇచ్చేసి చేర్చుకున్నావు, రండి నీ సంగతి చేస్తాను, నీ మన నిర్మూలించేస్తాను, నేను వంశం ఏమిటంటే ఈ మాటలు? ఇవా మనం ఇచ్చేది? ఇదే మనం ఇంత ఈ సైన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ అధునాతన సమాజంలో మనం సమాజానికి నేర్పే పాఠాలు ఇవా? ఏమిటి సభ్య గారు? వాస్తవం అండి. సభ్య గారు నిజమా కాదండి? చాలా చాలా చక్కగా మాట్లాడారు గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. స్వామీజీ న్యూస్ ప్లాట్ఫామ్ మాకు ఇవ్వండి, మేమందరం కలుస్తాం. అలాగే కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కూడా వారితో మాట్లాడి మేము కార్యక్రమాలు చేసి 2 రాష్ట్రాలు కూడా మేము చేస్తాం. మనందరం ఒకటే, మనందరం భారతీయులం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాతో కాదు కదా. ఒక మత సామరస్యం వెలివిరియాలంటే రేపు సందేశాన్ని భావితరాలు కూడా ఈ మత సామరస్యంతో వారు కూడా సుఖమైన జీవితం గడపాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కావాలి. మీలాంటి పెద్దలందరూ కూడా కలవాలి, సర్వమత సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి, దానికి ఖచ్చితంగా విస్తృత ప్రచారం కూడా కావాలి. మీకు మళ్ళీ వస్తాను ఒకసారి సోని గారు తీసుకుని. సోని గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, సరస్వతి స్వామి గారు చెప్పినట్టుగా
మనం చూసుకుంటే ప్రపంచ దేశాలని మన దేశం వైపు చూస్తూ ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, మన ధర్మాలను అనుసరించడం కానీ, లేదా ఇతర మతస్థులు ఎక్కువగా ఉన్న దేశాల్లో హిందువుల దేవాలయాలు కట్టినా అక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు. కానీ ఇక్కడే ఎందుకు అంటే దీన్ని ఒక అజెండాగా తీసుకుంటారా? కొన్ని మనం ఇంకేమన్నారో తెలియని వ్యాఖ్యలు, అంటే రాజకీయాల కోసం కొన్ని అర్థపర్థం లేని విద్వేషాలు రెచ్చగొడుతూ ఎవరి పాపం వాళ్ళు గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఎలా చూడాలంటారు ఇవన్నీ? అంతే కదండి, మన దేశంలో పాలిటిక్స్ అన్నా రాజకీయం అన్నా దాని డెఫినేషన్ వేరే. ఇక్కడ అవును, వాస్తవం. ఒక్కొక్క 5 years కి రాజకీయం డెఫినేషన్ మారిపోతాయి. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు. కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు, బీజేపీ ఉన్నప్పుడు రాజకీయం డెఫినేషన్ వేరు. సో రాజకీయాలు ఎవరు డిఫైన్ చేసుకున్న విధంగా వాళ్ళు నడిపించుకుంటున్నారు దేశాన్ని. రాజకీయం అసలు పాలిటిక్స్ అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనే విషయాన్నే మర్చిపోయాం. సో మీరు అన్నది కరెక్ట్. అంటే ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ లీడర్షిప్ కోసం మనుషుల్ని విభజించి పాలిస్తున్నారు అనేది అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవమే. కాబట్టి రాజకీయ పార్టీల్లో కూడా కొంత ఏమంటామంటే కొంత గైడ్ లైన్స్ ఉండాలి వాళ్ళకు కూడా. ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏ ఎజెండా మాట్లాడచ్చు, ఏ ఎజెండా మాట్లాడకూడదు అంటే రాజకీయ పార్టీలకు కూడా కొంత గైడ్ లైన్స్ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరిలోనూ రావాలి, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇదేదో ఎవరికో చెందిన అంశమో లేదా ఎవరికో సంబంధించింది మనకేం పట్టిందిలే, లేదా మనం ఏదో మాట్లాడేస్తే అదే వెళ్ళిపోతుంది, అదే వేరే అయిపోతుంది, ఈ ధోరణిలో కాకుండా కనీసం కొన్నాట్లు కొన్ని లిమిటేషన్స్ అనేవి పెట్టకపోతే చాలా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందేమో ముందు. ఖచ్చితంగానండి. ఎస్ జపీ గారు. సో ఫైనల్గా ఇప్పుడు యువతకి మనకు ప్రధానంగా రేపు భావితరాలు వాళ్ళే కాబట్టి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలంటే వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇందాక మనకి సోని గారు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్గా ఎలాంటి హితబోధ చేస్తారో ప్రతి ఒక్క పేరెంట్కి బాధ్యత ఉంటుంది. అలాగే మీలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు గురువు అనేవాడు ప్రధానం, అలాగే మీలా గురుతర బాధ్యతలో ఉన్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా మోటివేట్ చేసే వ్యక్తుల్లో కూడా ఆ మోటివేషన్ కల్పించాలి. కాబట్టి ఏంటి యువతకి ఎలాంటి సందేశం ఇవ్వాలి? సార్ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు అభిమానించేటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కన్నా భారతదేశం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం వేరండి. వారు చూసింది ఏంటంటే భారతదేశం కలిపి ఒకటిగా చూశారు. ఒక భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగానే చూడాలి తప్ప కులంతో మతంతో చూడకూడదు అన్నది వారు కలలు కన్నారు. వారి యొక్క బోధలు మనం చూసుకున్నట్లయితే, కానీ ఈరోజు చూసుకున్నట్లయితే డివైడ్ అండ్ రూల్ పాలసీ మనం చూసాం. బ్రిటిష్ వారు వారిని తరిమి కొట్టినప్పుడు డివైడ్ అండ్ రూల్ పాలసీని కూడా తరిమి కొట్టాల్సిందే. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో కులం పేరుతో డివైడ్ చేయడము, రిలీజన్ పేరుతో డివైడ్ చేయడమే అదే రాజకీయంగా మలుచుకోవడము, రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే చివరికి మనమే నష్టపోతున్నాం, మన యువత భావితరాలు నష్టపోతున్నాయి. కాబట్టి ఇక్కడ అతి పెద్ద రోల్ ఎవరిదైనా ఉందంటే తల్లిదండ్రులు ఉందని చెప్తున్నాను. పేరెంట్స్ అందరికీ కూడా నేను చేతులు జోడి చెప్పేది ఏంటంటే పిల్లలకి అప్రమత్తం చేయండి, పిల్లలకి సమానత్వాన్ని బోధించండి. ముఖ్యంగా చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే, ఒక స్కూల్లో ఒక టీచరు ఒక 3-4 స్టూడెంట్స్ని పిలిచేసి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చేసి తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా ఒక దగ్గర దాచిపెట్టరండి, ఎవరూ చూడనటువంటి ప్లేస్లో దాచిపెట్టరండి అని చెప్పేసి చెప్తే ఆ 4 స్టూడెంట్స్ కూడా వెళ్ళేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర దాచిపెట్టారు. ఒక బాబు మాత్రం యాపిల్ ఎక్కడ దాచిపెట్టలేదు, అలాగే తీసుకొచ్చేసాడు. నువ్వు ఎందుకు దాచిపెట్టలేదు? వాళ్ళు 3 దాచిపెట్టారు కదా అంటే, నేను ఎక్కడ దాచిపెట్టాలని పోయినా కానీ పైవాడు చూస్తున్నాడు కదా, భగవంతుడు చూస్తున్నాడు కదా, కాబట్టి భగవంతుడు చూడని ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ దాచిపెట్టలేకపోయాను. ఈ స్టోరీ వల్ల మోరల్ ఏమొస్తుందండి? మనం ఎక్కడికి వెళ్ళినా పైవాడు చూస్తున్నాడు, మనం ఏది మాట్లాడినా పైవాడు వింటున్నాడు అన్న స్పృహ ఇలాంటివి మనం కల్పించుకుంటూ వస్తే, అబ్బో నేను ఎవరు చూడట్లేదు కాబట్టి ఈ ఫోన్ తీసేసుకున్నాను, నేను ఎవరు చూడట్లేదు కాబట్టి వినట్లేదు కాబట్టి ఏదో చెప్పేశాను, ఈ భావన మనసులో వస్తుంది. లేదు, పైవాడు వింటున్నాడు వస్తుంది. తర్వాత కర్మఫలం చెప్తాం కదా, నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అన్ని గ్రంథాలు బోధిస్తుంది ఇదే. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడైతే బోధిస్తామో మనిషి ఒక అప్రమత్తంగా ఉంటాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు.
అంటే అకౌంటబిలిటీ ఉంది. నేను ఏది పడితే అది చేస్తే సరిపోదు, నేను ఏది చేసినా కానీ తిరిగి మరి నా జీవితంలోకి వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. రేపు తీర్పు దినము ప్రతిఫల దినం అంటాం, ఆ రోజు నేను సమాధానం చెప్పుకోవాలి అన్న అకౌంటబిలిటీ ఎప్పుడైతే వచ్చామో మనిషిలో ఒక మానవత్వం వచ్చేస్తుంది, ఐ కేర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మానవ సేవయే మాధవ సేవ అంటాము. ఒక తోటి మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు. మరి దేవుడిని ఇంతగా ఇష్టపడుతున్నాం కదా. ఈరోజు చూడండి, రోజు రోజుకి నాస్తికత్వం పెరిగిపోతుందండి. దేవుడే లేడన్న భావన ఎందుకు వస్తుంది తెలుసా? ఆధ్యాత్మికులను చూసి దేవుడు ఉన్నాడని చెప్పేవారి జీవన విధానాలు, ఆలోచనలు చూసి వాళ్ళ తయారైపోతున్నారు. ఇటు దేవుడు ఉన్నాడనే వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారుగా. దేవుడు ఉన్నాడనే వాళ్ళే మత విద్వేషాలు వచ్చేసాయి కదా. అంటే మానవుడు మతం చంపేదాకా తీసుకొస్తుందంటే ఈ మతం వద్దు, ఈ దేవుడే మాకు వద్దు అని వాళ్ళ భావాలు వస్తున్నాయి. వాస్తవానికి మనం ధర్మాన్ని కించపరుస్తున్నాము, మనం దేవుడిని కించపరుస్తున్నాము దేవుడి పేరుతో. ఎందుకంటే నిజమైన ధర్మం మనం తెలుసుకోకపోవడం వల్ల. ఇక్కడ బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఫస్ట్, మానవులందరూ వసుదైవ కుటుంబము, అంటే ఒకే తల్లిదండ్రి సంతానము, రక్త సంబంధం అందరికీ ఉంది. మొదటి విషయము, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఎక్కువ తక్కువ ఎవరు మంచివాడైతే వాడు ఎక్కువ, ఎవరు చెడ్డవాడైతే వాడు తక్కువ. తో నేను గొప్పవాడు అంటే నేను మంచివాడిగా మారాలి. ఇది మాత్రమే మనం గమనించాలి. తర్వాత మనుషులు అహంకారం రాకుండా ఉండాలి, అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండాలి. తో హెల్పింగ్ నేచర్ మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదీ పైవాడు చూస్తున్నాడు, ఆ దేవుణ్ణి ఈ పేరుతోనే పిలవాలని రూల్ ఎవరైనా పెట్టారనుకోండి, తప్పండి అది. మీ ఇష్టం వచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి. ఒక్కొక్క భాష ఉంది. ఇప్పుడు నేను పైవాడిని సర్వేశ్వరుడు అంటాను, మీరు అక్షర పరబ్రహ్మ అంటారు, ఆయన జీవం గల తండ్రి అంటాడు, ఇంకెవరు వచ్చి అల్లా అంటారు. ఆ పైవాడిని మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి. ప్రతిదాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి, సమానత్వంగా కలిగి ఉండండి. ఇంకోటి ఏంటంటే, యువతకు నేను చెప్తున్నాను, అమ్మ ఈరోజు ఈ విద్వేషాల పేరుతో రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం కదా, మరి మన చదువులు ఏమైపోతున్నాయి, మన కెరీర్ ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుంది? నిజానికి మనకంటూ జీవిత లక్ష్యం లేకపోతే ఎవరో వారి లక్ష్యం కోసం మనల్ని వాడేసుకుంటున్నారు అన్న విషయం మనకి ఎందుకు అర్థం కావట్లేదు. కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు యువతని రెచ్చగొట్టేసి వాడేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం అప్రమత్తమై మనం గమనించుకోవాలి. నా జీవితంలో నేను నిలబడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, తల్లిదండ్రులు చూడాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలంటే నేను సమర్థకుడిని అవ్వాలి అన్న విషయం మనం ఎందుకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు మర్చిపోతున్నాము? ఇక డిబేట్ అయిపోతున్నాము. ఎవరో వాళ్ళ స్వలాభాల కోసము మన ఎనర్జీస్ని వాడేసుకుంటున్నారు. దయచేసి మనం స్టాండ్ అవుతాము. ఈరోజు వేరే దేశాలతో పోల్చుకోవద్దంటారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయిందండి. మరి ఇప్పటికీ మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఎందుకు ఉంది? ఎందుకంటే ఈ మతాల్లో విడిపోయి కొట్టుకొని వస్తున్నాం కాబట్టి, డెవలప్మెంట్ సంక్షేమం గురించి మాటలు లేవు కాబట్టి. మరి మన పక్కన ఉన్న శ్రీలంక, మన పక్కన ఉన్న మలేషియా, మనతో పాటు వెనకబడ్డ దేశాలే కదా ఒకప్పుడు. చైనా వెనకబడ్డ దేశం కదా, జపాన్ కుప్పకూలిపోయిన దేశమే కదా. ఈరోజు జపాన్ టెక్నాలజీ ఏంటండి? హిరోషిమా నాగసాకి పడిపోయి నాశనం అయిపోయిన దేశం ఈరోజు ఎంత స్థాయిలో ఉంది? చైనా ఏ స్థాయిలో ఉంది? మలేషియా, సింగపూర్ ఎలా ఉన్నాయి? భారతదేశం ఎందుకు ఇలా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. మనం చేయవలసింది వేరు, చేస్తుంది వేరు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి ఇచ్చినటువంటి విజన్ వేరు, మనం చేస్తుంది వేరు. దయచేసి ఈ మతాలు, కులాలు, ఈ గొడవలు పక్కన పెట్టేద్దాము. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దాము, హెల్పింగ్ నేచర్ మీద ఫోకస్ చేద్దాము. దేశం అంటే ప్రతి ఒక్కడికి ఇష్టమేనండి. నేను దేశాన్ని ప్రేమిస్తాను. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి సార్? దేశం అంటే మట్టి కాదు కదా, దేశం అంటే తోటి మనిషి కదా, మనుషులే కదా. తోటి మనిషిని ప్రేమించినప్పుడు నువ్వు దేశాన్ని ఏం ప్రేమిస్తావు? తోటి మానవుడి మీద నువ్వు కనికరం చూపించినప్పుడు దేవుడు నీ మీద ఎలా కనికరం చూపిస్తాడు? సో దయచేసి వాస్తవమైన ధర్మాన్ని అర్థం చేసుకుందాము. ఈ మతాలు పక్కన పెట్టేద్దాము. మతం మనకి తిండి పెట్టదు సార్. మతం విద్వేషాలు నేర్పిస్తుంది, మతం చంపేదాకా తీసుకెళ్తుంది. ధర్మమే ప్రాణం పోస్తుంది. ధర్మం అంటే మానవత్వమే ధర్మం. ఈ విషయం ఫైనల్ గా చెప్పాలి. చాలా మంది మీ స్పీచ్ ప్రభావితం అవుతూ ఉంటారు, చాలా క్లాసులకు మీరు వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జనరేషన్ మీరు గమనిస్తున్న అంశాలు ఏంటి? ఇప్పుడు జనరేషన్ ఏంటంటే సార్, ఈజీగా టెంప్ట్ అయిపోతున్నారు సార్, ఈజీ డివేట్ అయిపోతున్నారు. ఏది కూడా ఇన్స్టెంట్గా కావాలన్న మైండ్ సెట్ వచ్చేసింది. హ్యాపీనెస్ ఇన్స్టెంట్గా కావాలి, మనీ ఇన్స్టెంట్గా కావాలి, పొజిషన్ ఇన్స్టెంట్గా కావాలి. కష్టపడటానికి ఎవరు కూడా ఒక ప్రాసెస్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేనటువంటి తరుణం మనం చూస్తున్నాము. ఇన్స్టెంట్ అనేది ఆలోచన వచ్చింది. ఇదంతా కూడా భ్రమ సార్, ఫిక్షన్. ఇదంతా కూడా మీడియా ప్రభావం కానివ్వండి, కొంతమంది బెట్టింగ్ యాప్స్ అని ఏవైతే వస్తున్నాయి, వాస్తవాలు వీళ్ళకి దూరం అయిపోయాయి. వీళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, యూత్కి మనం తెలియజేస్తుంటే లైఫ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది. ఈ విషయాన్ని మనం రియలైజ్ అవ్వాలి. రాత్రి అద్భుతాలు జరగాలంటే జరగవు, ఒక ప్రాసెస్ ప్రకారమే జరగాలి. కాబట్టి పగటి కలలు కంటం మానేసి నిజ జీవితంలోకి వద్దాము. ఇన్స్టెంట్గా ఏమీ జరగదు. సో స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, కెరీర్ మీద ఎంప్లాయీస్ ఫోకస్ చేయండి, బిజినెస్. ఈరోజు మన దగ్గర లెర్నింగ్ కాన్సెప్ట్ పోయింది సార్. ఈరోజు మేము చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాము, బిజినెస్ వర్క్షాప్స్ అని చెప్పేసి, కెరీర్ గైడెన్స్ వర్క్షాప్స్ అని.
వర్క్షాప్స్ కూడా అటెండ్ అవ్వాలా, మాకు తెలియదు ఏముందన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు మన యువత ఎక్కువగా వ్యాపారం చేద్దామన్న ఆలోచనలోకి వస్తున్నారు. ఎంప్లాయ్మెంట్కి ఇష్టపడకుండా జాబ్ చేద్దాం. ప్రతి ఒక్కడు కూడా చూడండి, 100 మంది వ్యాపారం మొదలు పెడితే 97% ఫెయిల్యూర్ ఉందండి బిజినెస్లో. ఎందుకుంది? బిజినెస్ అంటే నాకు తెలిసిందే కదా అనుకుంటాం. స్ట్రాటజీస్ నేర్చుకునే ఎవరు సిద్ధంగా లేరు. బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుంటే ఏదైనా నేర్చుకుంటేనే కదా దాన్ని అద్భుతంగా చేయగలుగుతాము. కాబట్టి ఇలా కాకుండా నాకు అన్నీ తెలుసున్న ధోరణి వదిలిపెడతాం. ఇన్స్టెంట్ సక్సెస్ అనేది లేదు. మత విద్వేషాలు పక్కన పెడదాము. దేశం కోసం నేనేమి ఇచ్చాను అని ఒక ప్రశ్న ఉంచుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతారండి. నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు, నా కూతురు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పుకోండి. మీ సమాజంలో గౌరవం ఉంటేనే మీ తల్లిదండ్రులు తలెత్తుకుంటారు కదా. ఇప్పుడు నేనున్నానంటే నేను ఒక పిల్లవాడు డిగ్రీ వరకు వచ్చాడు అనుకోండి, డిగ్రీ వరకు అబ్బాయి వచ్చాడంటే వాళ్ళ మీద దాదాపుగా ₹1 కోటి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుంటారు పేరెంట్స్, ఎంత పేదవాళ్ళైనా కానీ. పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ వస్తే వాళ్ళ తిండి మీద, బట్ట మీద, మెడిసిన్స్ మీద, వాళ్ళ చదువుల మీద, రోజువారీ ఖర్చుల మొత్తం లెక్క పెట్టుకుంటూ వస్తే ఇప్పటికి ₹1 కోటి దాటిపోయి ఉంటాయి. ఇంత ఖర్చు పెట్టారు. కడు పేదరికంలో కూడా అంత ఖర్చు పెట్టారంటే మీ మీద బాధ్యత లేదంటారా సార్? తల్లిదండ్రుల గురించి వాళ్ళకి ఒక చక్కటి ఇల్లు, చక్కటి భవిష్యత్తు, చక్కటి ఆనందం, చక్కటి సంతోషం ఇవ్వడం. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఎటు డైవర్ట్ అయిపోతున్నాం. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోండి, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి, సమాజానికి ఏదైనా ఇవ్వండి. సమాజానికి కనీసం ఒక చిరునవ్వన ఇవ్వండి అంటా నేను. సమాజానికి ఒక చిరునవ్వన ఇవ్వండి, ఒక మంచి సలహాన ఇవ్వండి, ఒక మంచి యాడ్ చేయండి. ఇదే కదా మా దేశానికి ఇచ్చేది. ఎస్ సోనివుడ్ గారు, మీ నుంచి మాకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ కావాలి కొన్ని. అంటే మీరు ప్రధానంగా యూత్కి సోనివుడ్ గారు వినిపిస్తుందండి. యా సార్, మీది రొటేట్ చేయండి సార్. నేను యాక్చువల్గా ఆటో రొటేట్లోనే ఉన్నానండి. ఐ డోంట్ నో వై. ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ఎస్ శ్రీనివాసరావు సరస్వతి గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ మత సమ్మేళనం గురించి చెప్పారు, సర్వమత సమ్మేళనం గురించి. అంటే ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఈ యువతలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పనిసరిగా అశోక్ గారు, చాలా ఈ ప్రస్తుత ఈ సమాజానికి చాలా అవసరమని మేము భావిస్తున్నాం. ఉదయం మన షఫీ గారితో కూడా మాట్లాడి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ ముందుకు వెళ్తాం. ఎందుకంటే భారతదేశానికి ముఖ్యంగా యువత పైనే ఈ దేశం అంతా ఆధారపడి ఉన్నది. ఆయన మన షఫీ గారు చెప్పారు, అబ్దుల్ కలాం గారి కోసం మహానుభావులైన ఆయన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పిల్లలకి సందేశం ఇస్తూ ఉండగా ఒక అమ్మాయి నిల్చొని అబ్దుల్ కలాం గారిని ఒక ప్రశ్న వేశారు. అంటే ఆయనకి తక్కువగా మాట్లాడారు అన్నమాట. కలాంజీ యు ఆర్ నాట్ హ్యాండ్సమ్ అని ఆయన సంబోధించారు. కలాం గారు అందంగా ఉంటారు కదా, ఆయన వారి తాలూకా శిరోజాలు కానివ్వండి, వారికి చాలా సింప్లిసిటీ. ఆయన నేను ఇంత పెద్దవాడిని, రాష్ట్రపతిని ఉండాలనే ఆలోచన ఉండదు. మహాత్ములు ఎప్పుడు అలాగే ఉంటారు. అయితే వెంటనే ఆయన పాపం అలా అయ్యారు అనమాట. ఏంటి ఇలా అమ్మాయి యు ఆర్ నాట్ హ్యాండ్సమ్ అనే అందంగా లేరని చెప్పింది అని చెప్పి వెంటనే కలాం గారు ఏం చెప్పారంటే, అమ్మా ఎస్ ఐ ఆమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ విల్ గివ్ మై హ్యాండ్ టు సమ్ అని సంబోధించారండి. ఐ విల్ గివ్ మై హ్యాండ్ టు సమ్ అంటే అందరికీ నేను చేతినిస్తాను, ఆపాదనస్తాను ఇస్తాను, నేను అందరినీ కూడా ఆదుకుంటాను, అందరికీ సహాయం చేస్తాను. చూడండి ఎంత గొప్ప సందేశం అని. హ్యాండ్ సమ్ ని హ్యాండ్ టు సమ్ అని ఆయన ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి యువత ఈరోజు మహానుభావులు, ఈరోజు యువత అర్థం చేసుకోవాలి. యువత ఎందుకంటే చదువుకునేవారు. ఇంతకు పూర్వం మన జనరేషన్ లో ఉండేటప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియదు, మనకు అవకాశం లేదు. మనం నేర్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఈ రోజు యువతకి అన్ని అవకాశాలు ఉన్నాయి. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ లో నిజంగా అది మంచి కోసమే వాడుకుంటే నిజంగా ప్రతి యువకుడు కూడా ఒక మహానుభావుడు అయిపోతాడు, గొప్ప వ్యక్తులు అయిపోతారు. కాబట్టి దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు, స్వామి వివేకానందుల వారు చికాగోలో మా దేశంలో ఎంతో మంది జెంటిల్మెన్స్ ఉంటారండి, మేము చూడండి జెంటిల్మెన్ గా ఉన్నాము అని ఎంతో మంది ఆయన చెప్తే ఆయన నవ్వారు. ఆయన ఒరే బాబు, జెంటిల్మెన్ అంటే ఒక కోటు సూటు వేసుకోవడం కాదు. భారతదేశంలో జెంటిల్మెన్ అలాగుండరు. మీ దేశంలో ఆ కోటు బూటు వేసుకుంటే యువర్ కాల్ జెంటిల్మెన్. కానీ నా భారతదేశంలో జెంటిల్మెన్ అవ్వాలంటే క్యారెక్టర్స్ ఉండాలి, గొప్ప దివ్యమైన గుణాలు ఉండాలి, గొప్ప లక్షణాలు ఉండాలి. అవి తల్లిదండ్రుల ద్వారా రావాలి, గురువుల ద్వారా రావాలి. సమాజంలో వారికి వారు కష్టపడి నేర్చుకోవాలి, సమాజాన్ని ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, ఆపన్నాస్తాన్ని ఇవ్వాలి, పక్క వారికి సాయం చేయాలి. ఇలాంటి గొప్ప గుణాలు ఉంటేనే జెంటిల్మెన్ అవుతారని చెప్పారు ఆయన. కాబట్టి అటువంటి నా దేశంలో ఎంతో మంది జెంటిల్మెన్స్ ఉన్నారు. సామాన్యమైనటువంటి చిరిగిపోయిన బట్టలు కట్టేవారు కూడా ఎంతో మంది జెంటిల్మెన్స్ ఉన్నారు, మహాత్ములు
ఎస్ కాబట్టి ఇలాంటి యువత అర్థం చేసుకోవాలి. రఫీ గారు చెప్పారు, ఈ రోజు ప్రపంచంలో మన జపాన్ కానివ్వండి, లేకపోతే సౌత్ కొరియా కానివ్వండి, లేకపోతే చైనా కానివ్వండి, ఒకప్పుడు ఎలా ఉండేవి ఆ దేశాలు, ఈ రోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ముందుకు పోతున్నాయి. వాళ్ళ జీడిపి అంతా ఈ రోజు ఆ దేశం ఎన్ని సౌకర్యాలు, వారి అక్కడ ఉండేటువంటి వారి తాలూకు నిష్పత్తి, వారు సగటు ఆయుధాయం అంతా ఒక్కొక్కరు కూడా 85 సంవత్సరాలు ఉన్నారు. కానీ మన భారతదేశంలో మన ఆయుష్ నిష్పత్తి ఎంత అండి? ఇప్పటికీ మనం 65-70 సంవత్సరాల్లో ఉన్నాం. మరి అప్పుడు ఈ రోజు మన నాగసాకి మీద బాంబు బ్లాస్ట్ అయితే సర్వనాశనం అయిపోయారు. మరి ఇంత అభివృద్ధి ఎలా చెందారు అంటే పట్టుదల, ఆ కసి, వారు దేశం కోసం, దేశభక్తి కోసం, దేశం బాగుండాలి. కబీర్ దాస్ గారు అంటారు ఒక మాట, వాహనే जिसको निज गौरव तथा निज देश पर अभिमान है वो नहीं నరపశు నిరా హై ఔర్ ముతక సమాన హై అంటారు మహానుభావుడు. దేశం మీద భక్తి లేనివాడు, దేశం మీద ప్రేమ లేనివాడు వాడు నరుడు కాదు, పశువుతో సమానం. నరపశు నిరా హై, పశువు కంటే హీనం. ఔర్ ముతక సమాన హై, వాడు బ్రతికున్న దేశాన్ని ప్రేమించిన వాడు, పక్కింటి వాడిని, పొరిగింటి వాడిని, అందరినీ ఒక సోదర భావంతో చూడని వాడు, ప్రేమను పంచని వాడు, వాడు బ్రతికున్న చచ్చిపోయిన వాడితో సమానం అని చెప్పారు మహానుభావులు అందరూ కూడా. కాబట్టి యువత దీనిపైన అవగాహన పెంచుకోవాలి. దేశం బాగుంటే నేను సంఘం శరణం గచ్చాను, సంఘాన్ని మనం ప్రేమించాలి, సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, సమాజాన్ని మనం ప్రేమించాలి. సమాజాన్ని ద్వేషించుకుంటే, పక్కవాడిని ద్వేషించుకొని, ఎదురువాడిని ద్వేషించుకొని ఎప్పుడు ద్వేషంతో ఉంటే భాష ఎలాగ అభివృద్ధి పథంలో వెళ్తుంది? అశోక్ గారు చెప్పండి, రఫీ గారు చెప్పారు పెద్దలు. కాబట్టి యువత దీన్ని అర్థం చేసుకో. ఒక ఛత్రపతి సతి, ఒక రాణా ప్రతాప్ సింగ్, ఒక స్వామి వివేకానంద, అలాగే ఒక మా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ఎంతో మంది మహాత్ములు, అలాగే చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, ఖుదీరాం బోస్, ఎలాంటి ఇలాంటి వారి చరిత్రలు చదవాలంటే వాళ్ళు పుట్టినరోజులకి సీల్ పెట్టాలి. మీ జయంతి శుభాకాంక్షలు, మీ త్యాగం వల్లే మేము ఇలా ఉన్నాం, మీ త్యాగాలు మరువలేము అని ఎక్కడ మనం చెప్పండి అశోక్ గారు, ఎక్కడైనా ప్రతి చూస్తున్నామా? సినిమా యాక్టర్లు వస్తే సినిమా యాక్టర్లు కొట్టుకొని చావడం, సినిమా యాక్టర్లు తొక్కిందలాట వాళ్ళ మీద పడిపోవడం, సినిమా హాల్కి వెళ్ళి తొక్కేసుకోవడం, చంపుకోవడం, మట్టేయడం, తొక్కేయడం ఏమిటండి? ఏం సందేశాన్ని ఇస్తున్నాం మనం ఈరోజు సమాజానికి? ఒక అల్లూరి సీతారామరాజు, అయ్యా మహానుభావ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా, నీ బలిదానం రోజు అయ్యా, ఖుదీరాం బోస్ గారు మీ బలిదానం రోజు అండి మహానుభావ అని ఒక్క ఫ్లెక్సీ మనం చూస్తున్నామా? ఒక యువత. కాబట్టి యువతను మార్చాలి, యువత మార్పు రావాలి. లేకపోతే దేశభక్తే లేకపోతే ఎన్ని ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, దేశాన్ని అర్థం చేసుకోలేక, మన పూర్వీకులు ఇచ్చిన పరంపరను మనం అర్థం చేసుకోలేక, మన పూర్వీకులు ఎంత విశాల భావనతో, ఎంత గొప్ప భావనతో జీవించారో అది మనం తెలుసుకోలేక కొట్లాడుకొని గొడవలు పడి ఇలాగుంటే రానున్న రోజుల్లో సమాధానం ఏ విధంగా మనం చూస్తాం? అలాగే చాలా మంది పెద్దలను కలుపుకొని యువతకు ఒక సందేశం ఇస్తాము. దేశం మీ మీద ఆధారపడి ఉన్నది, సమాజం మీ మీద ఆధారపడి ఉన్నది, ఈ దేశానికి దిక్సూచి మీరే, యువతే. మీరు సరైన మార్గంలో నడిస్తే ప్రపంచంలో అగ్రగామిగా మనం తయారవుతాము. ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే స్థితిలో మళ్ళీ మనం ఉంటాము. అలాంటి భావాలు మనం నింపుకోవాలి. ఈ దేశానికి వారసులుగా, నిజమైన వారసులుగా, భరతమాత ఈ భారతదేశానికి నిజమైన వారసులుగా మనం తయారు కావాలి. మనకి మతం కంటే అభిమతం ముఖ్యం, మానవత్వం ముఖ్యం, దేశం ముఖ్యం, మనకి సమాజం ముఖ్యమని ఖచ్చితంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీరు కూడా మన ప్రైమ్ లైన్ ద్వారా మీరు కూడా సహాయాన్ని అందించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా అందిస్తాం సార్. సోనివుడ్ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మహనీయుల చరిత్రను గుర్తు తిరగాలి. అట్ ద సేమ్ టైం యువతలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో చోటు చేసిన పరిణామాల గురించి కూడా మీలాంటి వాళ్ళు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కావాలి మాకు. డ్రగ్స్ బానిస పట్టడం కానీ, అలాగే డ్రగ్స్ బానిసలుగా మారడం కానీ, బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బెట్టింగ్స్ యాప్ పేరిట బెట్టింగ్స్లో మోసపోయి వారి ఆత్మహత్యలకు పాల్పడడం, ప్రతి చిన్న విషయాన్ని చాలా సెన్సిటివ్, సున్నితమైన మనస్తత్వంతో ఉంటున్నారు. చాలా ఇమీడియట్గా వాళ్ళు ఎవరి గురించి ఆలోచన అనేది లేకుండా వారు తదుపరి యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే మనం చూసుకుంటే అసలు ఏమైపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ముందుకి పిల్లలు రాత్రి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారే తప్పించి అప్పటికప్పుడు వాళ్ళకి ఏదో కావాలనుకుంటున్నారు, కానీ దానికోసం ఎలా కష్టపడాలి, దానికంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి, సో ఇవన్నీ కూడా మర్చిపోతున్నారా? అసలు ఎక్కడ లోపం కనిపిస్తోంది? అదేనండి, నేను అన్ని మళ్ళీ ఫౌండేషన్ అండి, బేసికల్గా ఫౌండేషన్.
పేరెంటింగ్ స్కూలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ విత్ యువర్ చిల్డ్రన్. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఎంత టైం కలుపుతున్నారు. పేరెంట్ లైఫ్ స్టైల్ని పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాది ఎన్జిఓ, మాది చారిటీ, మాది ఆర్గనైజేషన్, చారిటీ ఆర్గనైజేషన్. నా పిల్లలకి ఎప్పుడు మీకు సహాయం చేయండి పలానా వాళ్ళకి నేనేం చెప్పలేదు. మా అమ్మాయిలు వచ్చి మా 6th క్లాస్లో మా అమ్మాయి వచ్చి చెప్పింది, మా ఫ్రెండ్కి ఫీజు కట్టడానికి డబ్బులు లేవంట, నువ్వు నాకు ఇవ్వు అన్నా. నేనేం నేర్పించలా, వాళ్ళకి కలగాలి, వాళ్ళకి రావాలి. 6th క్లాస్ అడిగిందండి. సూపర్ అండి, నైస్. వాళ్ళకి తెలుసు నా జీవితం ఏంటో వాళ్ళకి తెలుసు, నేను ఏం బోధిస్తున్నానో వాళ్ళకి తెలుసు. నేను అడిగితే కాదన్నా తెలుసు. 6వ తరగతిలో అడిగింది, నేను ఇచ్చా, ఫుల్ ఇయర్ ఫీజు కట్టా, ఇచ్చేసా, మా అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళి కట్టరా. ఈ రోజుకి సహాయం చేస్తానని నా పిల్లలు ఎన్ని లక్షలు అడిగినా నేను అమ్ముకోనైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. అది మా పిల్లలకు తెలుసు. అదే సార్, అది కల్పించాలి ముందు పిల్లలకి. తల్లిదండ్రుల దగ్గర ఆ స్వేచ్ఛ అనేది ఉండాలి. ఏదైనా చెప్పగలిగి ఏదైనా వాళ్ళకి చెప్తే ఆ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా చాలా స్వేచ్ఛ పేరెంట్స్తో పిల్లలకి ఉండేటటువంటి స్వేచ్ఛ మీదే వాళ్ళ లైఫ్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. తర్వాత మనము సింపుల్ లాజిక్ చెప్తాను, ఇవన్నీ చిన్న చిన్నవే కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ మాట్లాడుతున్నానండి, ఇంట్లో ఉన్నాను, ఫోన్ మాట్లాడి ఇంట్లో ఉన్నాను, ఏదో ఫోన్ వచ్చింది నాకు. ఆ ఫోన్లో నేను ఇప్పుడే బయట ఉన్నానండి, ఒక 10 నిమిషాల్లో చేస్తానండి అని అన్నాను అనుకో, అది సింపుల్ థింగే మనకి, కానీ మా అమ్మాయి ఒక లుక్ వేస్తుంది నా వైపు. అవును, ఏంటి నాన్న ఎలా అబద్ధం చెప్తున్నారు అని అది ఉండిపోతుంది. వాళ్ళే చెప్పగలేదు, మనం లేదా. మీరు చెప్పిన కరెక్టే, చిన్న చిన్న పాయింట్స్ చాలా సిల్లీ థింగ్స్ లా కనిపిస్తాయి, కానీ లైఫ్ లో ఎవ్రీ స్మాల్ పాయింట్ ఇన్ ద హౌస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద టైం స్కూల్లో ఎవ్రీ స్మాల్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడు కూడా మాట్లాడితే మీరు ఎన్నైనా చెప్పండి, నేను స్కూల్ దగ్గరికి పేరెంటింగ్ దగ్గరికే వస్తాను, వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు పేరెంట్స్ లేని పిల్లల సంగతి ఏమిటి? సో యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారేది ఎక్కువ పేరెంట్స్ లేని పిల్లలే. కానీ పేరెంట్ ఉన్న పిల్లలు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారితే ఇంకా అంతకంటే దురదృష్టం ఈ దేశానికి ఏమీ లేదు. వాళ్ళకి పేరెంట్స్ లేరు కాబట్టి ఎందుకంటే నేను ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందరు పిల్లలు ఒకలాగా ఉండరు. కొంతమంది పిల్లలు మంచిగా మారుతారు, కొంతమంది పిల్లలు వినరు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ బట్టి. నేను ఇద్దరు పిల్లలు పెంచానండి. కడుపులో ఉండగా ఇక్కడే డెలివరీ, నా హోమ్లోనే డెలివరీ అయ్యారు వాళ్ళిద్దరు. ఒకడు మంచిగా చదువుతాడు, ఒకడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు నెల గ్యాప్లో పుట్టారు. ఇద్దరికి నేను ఒకే ఇచ్చా, ఇద్దరికి ఒకే బెడ్ ఇచ్చాను, ఒకే స్కూల్ పంపించాను, ఒకే రకమైన సైకిల్ కొన్నాను, ఒకే రకమైన బ్యాగ్స్ కొన్నాను, అన్నీ ఇస్తాను ఇద్దరికి సేమ్. కానీ ఒకడు బాగానే చదువుతాడు, ఒకడు అంటే వాళ్ళు కూడా ఆ రిసీవింగ్ కెపాసిటీ, అర్థం చేసుకునే కెపాసిటీ బై బర్త్ కూడా వాళ్ళలో కూడా ఎంతో కొంత ఉంటుంది. ఈవెన్ బైబిల్లో కూడా ఉంది ఒక స్టోరీ. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడు మంచోడు అయ్యాడు, ఒకడు చెడ్డోడు అయ్యాడు అనే స్టోరీ. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలన్నా సరే మనం చూస్తూనే ఉంటాం కదా. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, వాళ్ళకంటే కానీ వాళ్ళ రాత్రులకు అంటాం, ఏదో కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు జనరల్గా. కానీ అలాగని మన ప్రయత్నం మనం మానకూడదు. అది వ్యాలిడ్. ఇప్పుడు అందుకని ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది, 99ని ఒక చోట పెట్టాడు, ఒకదానికోసం వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన. ఏది దారి తప్పిన దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. మన ఫోకస్ దారి తప్పిన వాళ్ళ మీద ఫోకస్ ఇంపార్టెంట్ మనకి. బాగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బాగానే ఉంటారు, అవసరం లేదు కదా. సో ఇప్పుడు అంటే ఈ పిల్లలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవకుండా ఉండాలంటే ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంత అట్రాక్ట్ అయిపోతున్నారు అనుకోవాలి, ఎందుకంత వీక్ అయిపోతారు? అంత వీక్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? సరే, మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ తప్పులు ఉండొచ్చు, లేదా పేరెంట్స్ లేని వాళ్ళకి అక్కడ ఉండే గురుతర బాధ్యత ఎవరు పోషిస్తున్నారు, వాళ్ళు అంత వాళ్ళకి మోటివేట్ చేస్తున్నా ఎక్కడ కనిపిస్తుందండి? అంటూ దేనికి అట్రాక్ట్ అయిపోతారు? ఎందుకు అంత ఈజీగా అయిపోతున్నారు వాళ్ళు? అంటే ఎక్కువ టీవీ మొబైల్ అండి, వన్ ఆఫ్ ద రీజన్స్. ఫ్యాన్సీ వరల్డ్ అంత ఇన్స్టెంట్ స్పీడ్ అయిపోయింది కదండి, అంత స్పీడ్ అయిపోయింది ఇన్స్టెంట్. అసలు పిల్లలకి ఫోన్ పేలు ఇవి నేర్పించకూడదు ఒక రకంగా చెప్పాలంటే.
అన్ని ఇన్స్టెంట్. అన్ని ఈజీ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టడం, దాని చిల్లరే, దాని బ్యాలెన్స్ ఇవన్నీ తెలియాలి వాళ్ళకి. అవన్నీ చిన్న చిన్నవే, మనకి చిన్న చిన్నగా కనబడతాయి అవన్నీ మనకి. అవును, కానీ అవే రేపు భవిష్యత్తులో చాలా పెద్ద గుడిబండలు మారిపోతున్నాయి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా అమ్మగారు వాళ్ళ వాళ్ళ నా భార్య తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు అన్ని వాళ్ళ దగ్గర దాచుకోమని చెప్తాం మేము. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళు చేసుకోవటం, వాళ్ళే చేసుకోవాలంతా. ఆ బ్యాలెన్స్ ఇంకంతే. ఆ మార్జిన్ మనం పెడతాం, ఆ మార్జిన్ వాళ్ళు బతకాలి. నీకు 100 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయల్లో బతకాలి. అనవసర ఖర్చులు కొన్ని ప్రాక్టికల్ గా వాళ్ళని ప్రాక్టికబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకొకరిని ఎప్పుడు కూడా కంపారిజన్ చేయకూడదు. మన పిల్లల్ని కూడా వేరే పిల్లలతో కంపారిజన్ చేయకూడదు. వాళ్ళు కూడా కంపారిజన్ చేయనివ్వకూడదు. చూడు, వాడు పలానా తీసుకొచ్చాడు, ఈడు పలానా తీసుకొచ్చాడు, ఇవి ఎక్కువ. వాడు బైక్ కొన్నాడు, నేను బైక్ కొనాలి, నువ్వు నాకు బైక్ ఎందుకు కొనలేదు. వాడు పలానా బట్టలు వేసుకున్నాడు, నేను ఎందుకు బట్టలు వేసుకోను. ఈ కంపారిజన్స్ ఎక్కువ అండి బాగా. ఎస్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. సోని గారు, సార్ చెప్పండి, సమయభావం కూడా అవుతుంది అసలు ఏంటి ఇప్పుడు, ఎందుకంటే మీ మోటివేషన్ ఎక్కువ. సార్ యాక్చువల్గా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి, అందరూ దృష్టి పెట్టాలి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉండండి. చాలా సున్నితమైన విషయం చెప్తున్నాను నేను ఇక్కడ. విషయం ఏంటంటే ఈరోజు అందరూ కూడా పెద్ద ట్రాప్లో ఉన్నారని చెప్తాను. పెద్ద ట్రాప్లో ఉన్నాము. ఏంటో ట్రాప్, జాగ్రత్తగా గమనించండి. కొంచెం సమయం పట్టొచ్చు చెప్పడానికి. వివరంగా వింటే మనకి మన భవిష్యత్తుకి చాలా అవసరం ఇది. ఏంటది పెద్ద ట్రాప్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఉన్నామండి, ప్రజలందరూ కూడా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఏంటంటే నిజంగా తల్లిదండ్రులతో సమానం. మనల్ని పోషించి మన రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం ఉండేది రాష్ట్రాలేక దేశ ప్రభుత్వాలు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నేను ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం చెప్పట్లేదండి, చాలా క్లియర్గా చెప్తాను. చూడండి, అసలు మన భవిష్యత్తు ఏంటి, యువత ఏంటి. వాస్తవానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే, ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నాయి. మరి ఈ విషయం మీద ప్రజల దృష్టి పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మరలించడానికి, లేక యువత ప్రశ్నించకుండా ఉండడానికి వారిని మరలించడం కోసమే ఒక పెద్ద ట్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే యువత ప్రశ్నించకూడదు, యువత మేల్కోకూడదు. ఆ ట్రాప్ ఏంటంటే అనేక రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది పోర్న్ సైట్స్. అనేక కంట్రీస్ ఉన్నాయండి పోర్న్ సైట్ ఓపెన్ కాదు. మన దగ్గర చిన్నపిల్లలు కూడా సింగిల్ క్లిక్తో పోర్న్ సైట్ ఓపెన్ అయిపోతుంది. ఏ వయసులో ఎక్కడ ఎలా ఉండాలి కంప్లీట్గా ఎలా ఉందంటే, ప్రతిరోజు కొన్ని వందల వేల వెబ్సైట్స్ కొత్తగా వచ్చేస్తున్నాయి పోర్న్ సైట్స్. ఇక్కడ ఒక పెద్ద ట్రాప్ చేయబడుతుంది ఫస్ట్. రెండోది గేమింగ్ సంబంధించిన ఎన్ని వెబ్సైట్స్ వచ్చేస్తున్నాయంటే, ఎన్ని యాప్స్ వచ్చేస్తున్నాయంటే, ప్రజలు అక్కడ కూరుకుపోతున్నారు. వాళ్ళ కెరీర్ ఏంటి, భవిష్యత్తు ఏంటి, సమాజం ఎడిపోతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆలోచించకూడదు, అర్థం చేసుకోకూడదు, ప్రశ్నించకూడదు. ది ట్రాప్. పోర్న్ సైట్స్ అయినా కానివ్వండి, గేమింగ్స్ అయినా కానివ్వండి, బెట్టింగ్స్. ఈరోజు బెట్టింగ్ మహాపాపం అండి, పెద్ద ట్రాప్ అది. అయితే ఈ బెట్టింగ్ని కూడా గవర్నమెంట్ లైసెన్స్తో పాటు ప్రమోట్ చేయబడుతున్నాయంటే ఇంకంతకన్నా విడ్డూరం ఏంటో చెప్పండి. ఈరోజు బెట్టింగ్ వల్ల రాత్రికి రాత్రి కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కోటీశ్వరుడు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఎంత డబ్బైనా కానీ ఒకరోజు లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ అనేది అంటే ప్రజలని మానసికంగా వీక్ చేసేయాలి, ఆర్థికంగా వీక్ చేసేయాలి, ఆలోచించడానికి వీలు లేకుండా చేసేయాలి. ఇలాంటి పెద్ద ట్రాప్లు. అందుకే ఈరోజు దేశ యువత 90% కూడా కంప్లీట్గా నిరుత్సాహంలో వచ్చేసి నీరుగారిపోయే విధంగా ఉంది, హోప్లెస్గా మారిపోయింది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఒక పెద్ద ట్రాప్ ఉంది. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, సమస్య గురించి మాట్లాడడం ఉద్దేశం కాదు. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. బలవంతంగా నువ్వు గేమింగ్ ఆడవని ఎవరు చెప్పట్లేదు, బలవంతంగా పోర్న్ సైట్ వెళ్ళి పోర్న్ వీడియో చూడని ఎవరు చెప్పట్లేదు, బలవంతంగా బెట్టింగ్ యాప్లో గేమ్ ఆడవని ఎవరు చెప్పట్లేదు. అవునా లేదా? నా జీవితం నా చేతిలో ఉంది కదా. కాబట్టి నేనేంటి, నా జీవితం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేనేం చదువుకోవాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, నా భవిష్యత్తు నేను తీర్చిదిద్దుకోవాలి. ఎవడూ బలవంతంగా నుండి చెడగొట్టాడు సార్. నువ్వు చెడిపోవడానికి అవకాశం ఉంటేనే దారులు ఉన్నాయి. కాబట్టి వారిది తప్పుకోదు. వాళ్ళ బిజినెస్ అది కాబట్టి కమర్షియల్గా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ నిజంగా ఇందాక సోని గారు చెప్పినా, మీరు చెప్పిన సరస్వతి స్వామి గారు చెప్పినా, ఎవరు చెప్పినప్పటికీ ముందు పేరెంట్స్ గురుతర బాధ్యత కాబట్టి వాళ్ళు గుర్తించాలి. తర్వాత గురువులది బాధ్యత. ఖచ్చితంగా ఇది ఒక ప్రాసెస్ లో వెళ్తే డెఫినెట్ గా వీటిని అరికట్టవచ్చు. ఈ మత సామరస్యం వెలివిరియాలంటే ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న ఇవన్నీ అంశాలు కూడా అందులో కీలకం కాబట్టి చర్చించుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఈ మతోన్మాద శక్తులు ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది.
అందరూ కలిసికట్టుగా వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఆసనమైంది. అప్పుడు కానీ మనం ఒక సురక్షితమైన వాతావరణంలో మన పిల్లల్ని పెంచి పోషించలేమనే భయం కూడా కలుగుతుంది. డెఫినెట్గా ఆ దిశగా ప్రయత్నం సాగిద్దామని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సోనివుడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసానంద సరస్వతి గారు డిబేట్లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్.